శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, బుద్ధ భగవాన్ టోల్డ్ నో ఆత్మ, హీ టోల్డ్ అనాత్మ, వాట్ ఈస్ దట్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై విపాసన, కైండ్లీ ఎక్స్ప్లెయిన్. ఇది వారి ప్రశ్న. బుద్ధ భగవానుడు ఆత్మ లేదు అని చెప్పారు, అనాత్మ అనే పదాన్ని వాడారు. దాని గురించి వివరించండి. అలాగే విపాసన అనేది ఏమిటి, దాని గురించి వివరించగలరు? ఇది వారి ప్రశ్న. ఇప్పుడు మనం ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము, ఆత్మ అనే పదంతో అనేక శీర్షికలు మాట్లాడుకుంటున్నాం. మనం ఆత్మశక్తి, ఆత్మ అన్నప్పుడు అది ఒక విషయానికి పెట్టబడినటువంటి పేరు అని చాలాసార్లు చెప్పాను. ఒక మనిషి, ఇప్పుడు మానవ జాతి ఉంది, మనుషులందరికీ తల ఒక పేరు ఉంది. ఎందుకని? అందరినీ విడివిడిగా గుర్తించాలి కనుక, అంతే. అలాగే మొత్తం అంటే మనుషులతో కూడి వృక్షాలు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి ఏదుందో ఇదంతా కలిపితే భూగోళం, మనం ఉంటున్న భూమి. ఇలాంటి గోళములు అంటే భూమి లాంటి మనం ఉంటున్నటువంటి ప్రదేశములు, ఇవి గోళము అని ఎందుకన్నారంటే గుండ్రంగా ఉన్నాయి. వీటిని గ్రహములు అంటారు, వీటిని గోళములు అంటారు. ఏ నక్షత్రాలు మొత్తం అంటే ఆకాశంలో ఉన్నవన్నీ చుక్కలుగా మనకు కనపడతా ఉంటాయి. ఎందుకని? సుదూర తీరంగా ఉండటం వల్ల. ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అంటే కొన్ని లక్షల కోట్లు అనే పదం వాడాను అంటే అర్థం ఏంటంటే, ఇక ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మనకు తెలియదు. ఇదంతా కలిపితే విశ్వము అన్నాడు. విశ్వము అంటే మనం ఏదో నలుగురు మనుషులు ఈ భూమి మీద జీవిస్తున్నాం, మనకు తెలిసినటువంటి భూమి, జంతువులు, ఈ నీళ్లు, ఈ కొండలు, గుట్టలు, మొక్కలు ఇవే కాదు. మనమున్న భూమి ఎంత ఉందో మనకు తెలియదు. ఎందుకంటే భూమితో పోల్చుకుంటే మనం, అంటే మనతో పోల్చుకుంటే భూమి అనంతం, మనం తెలుసుకోలేము ఎంత ఉందో. అటువంటి భూమి ఒక చిన్న చాలా చిన్న ధూళి కణంలా విశ్వంలో ఉంది. ఇలాంటి ధూళి కణాలు కోటాను కోట్లు ఉన్నాయి. ధూళి కణం అంటే ఒక చిన్న ఇసుక రేణువు అనుకోండి, అలా విశ్వంలో భూమి ఉంది. అలాంటిది ఇలాంటి రేణువులు, ఇలాంటి ఇసుక రేణువులు అసలు ఎన్నున్నాయో అంతులేదు విశ్వంలో. కోటాను కోట్ల అన్న పదం ఏంటంటే ఇంక లెక్క అంతులేనన్ని ఉన్నాయి. ఎవరు లెక్కేస్తారు? మనం మనుషులం కదా, మనం మాట్లాడుకుంటుంది మనుషులమే కదా. భూమే ఎంత ఉందో తెలియదు, భూమిని దాటి మనిషి వెళ్ళలేడు కదా. మనిషి భూమిలో ఒక చిన్న మట్టి కణం కింద కూడా పనిచేయడు, ధూళి కణం కింద కూడా పనిచేయడు సైజులో. ఇంకా మనిషి తెలివి ఎంత ఉంటుంది? కాబట్టి విశ్వాన్ని కనుక్కునే ప్రయత్నం మనిషి తన స్థాయిలో చేసుకుంటున్నాడు. అది అనంతంగా ఉందంతే. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, విశ్వము ఎంత ఉంది అనేది ఎప్పుడు ఎవరో కనుక్కోలేకపోయారు. కానీ దాని గూర్చిన వివరాలు తెలుసుకోగలిగారు. విశ్వం ఎంత ఉంది అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు విశ్వము ప్రకృతి అన్నప్పుడు మన భావం ఏంటంటే, ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారు అంటే మనుషులు శరీరంతో ఉన్నారు కాబట్టి లెక్క వచ్చేసింది. ఇప్పుడు మానవ జనాభాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెప్తారు, 800 కోట్ల పైన ఉండొచ్చు. అలా ఒక లెక్క ఉంది. భారతదేశ జనాభా ఎంత ఉంది లెక్క ఉంది. ఎందుకని? మనుషులు ఉన్నారు, గవర్నమెంట్లు పరిపాలిస్తూ లెక్క తీసుకుంటున్నాయి. ఎందుకని? మనుషుల్ని లెక్కించటం మనిషికి కుదురుతుంది కనుక. గోళములు, గ్రహములు ఎన్నున్నాయని ఎలా లెక్కిస్తాడు మనిషి? ఏదో పైకి ఆకాశంలోకి తన ప్రయత్నంగా ఏవో పంపుకున్నాడు, శాటిలైట్లని, రాకెట్లని, రకరకాలు పంపి ఆకాశంలో ప్రయోగాలు చేసి అవి ఫోటోలు తీసి పంపితే వాటితో చెబుతున్నాడు తప్ప మనిషికి ముందే గ్రహించాడు ఇది ఈ విశ్వాన్ని మొత్తంగా కనుక్కోవటం అసలు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే విశ్వము అనేది శాశ్వతమైనది.
అది అనంతమైనది, శాశ్వతమైనది. అనంతం అంటే ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని చెబుతారు, ఇంకా విశ్వం వ్యాపిస్తూనే ఉంది అని. అసలు వ్యాపిస్తూనే ఉందండి అంటే అర్థం ఏంటి? విశ్వం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇదేంటండి బాబు, విశ్వం ఇంకా పెరగడం ఏంటండి అని మనం అనొచ్చు. అది మనకి పైకి వెళ్తే సైంటిఫిక్గా మనకి మన స్థాయికి తెలియకపోవచ్చు, కానీ కిందలో మన స్థాయిలో దాన్ని బాగా గ్రహించవచ్చు. మనిషి నుంచి మనిషి వస్తున్నాడు, మానవ జాతి ఎలా అంతం అవుద్ది? అంతం అవ్వదు కదా. చెట్టు నుంచి చెట్టు వస్తుంది, చెట్ల జాతి ఎలా అంతం అవుద్ది? అవ్వదు కదా. ఇప్పుడు జంతువుల నుంచి జంతువులు వస్తున్నాయి, జంతు జాతి ఎలా అంతం అవుద్ది? అవ్వదు కదా. ఇవి మనకి కనపడుతున్నాయి. ఇలా మనకి కనపడకుండానే విశ్వంలో అన్ని జరుగుతున్నాయి. నీళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఉండొచ్చు, కొండల నుంచి కొండలు వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పంచమహాభూతాలన్నీ ఏర్పడుతూనే ఉన్నాయి. వాటి కదలికల వల్ల మనం ఏర్పడ్డాం, వాటి కలయికల వలన కదలికల వలన జీవులు ఏర్పడిన విధానాన్ని మహాత్ములు చెప్పారు. వాటి కలయికలతోనే మనం ఏర్పడి మన నుంచి జీవులు అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉండి ఆ జాతులు అంతం అవడానికి అవకాశం లేనప్పుడు మన తరం వెళ్ళిపోతే మన పిల్లల తరాలు ఉంటాయి, వాళ్ళ తరాలు వెళ్తే వాళ్ళ పిల్లల తరాలు ఉంటాయి. కాబట్టి అంతం లేదు దీనికి. ఇలా ఇదెలా వ్యాపిస్తుందో, ఏది మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి మనకు తెలిసి, అలా మనకు తెలియకుండానే జడజాతులు కూడా వ్యాపించుకుంటూ వెళ్తానే ఉంటాయి. ఎందుకని అవి పంచభూత కలయికలతో ఏర్పడుతున్నాయి. ఏంటి జడజాతులు? పంచభూతాలన్నీ అనుకోండి. చైతన్యం అని మనం ఏంటిని అన్నామంటే మనకు తెలిసి కదులుతున్న వాటిని. మనం జడములు అన్నామే, అవన్నీ కూడా చైతన్యం లేవు, కదులుతూనే ఉన్నాయి. కానీ మానవుడిగా మనం గుర్తించలేనట్టు ఉన్నాయి. మళ్ళీ ఈ జడములు అనేటువంటి అన్నింటికి ఆధారత ఏంటి? పంచభూతములని సీక్వెన్స్ ఎక్కడిచ్చారు? భూమి, నీరు, తేజస్సు అంటే వెలుగు, లేదా అగ్ని, సూర్యుడు, ఏదైనా అనుకోండి, గాలి, ఇవన్నీ కదులుతూ మనకు తెలుస్తున్నాయి ఉన్నట్టుగా. ఇవన్నీ కదులుతుంది ఎక్కడ? ఆకాశం అనే స్పేస్లో. అయితే మన దృష్టిలో కదిలేవే ఉన్నట్టు. అసలు కదులుతున్నాయి అంటే అన్ని జడ పదార్థాలు అని ఎలా అంటాం? గాలి కదులుతుంది అంటే ప్రాణశక్తి కదా అది. కానీ మనం జీవుల్ని గుర్తిస్తాం. మనం ఒక కొండ కదలటం లేదు అన్నది మన ఉద్దేశం అంతే కాదు. అది మన పరిధిలో మనకు అది అలా కనపడుతుంది. దాని పరిధిలో అది అక్కడ ఉంది అంటే దాంట్లో జీవం ఉంది, దానికి ఏదో జరుగుతుంది, దానిలో సమస్య ఉంది. కానీ దాని స్థితి మనకు అర్థం కాదు. అలాగే నీరు తాగుతున్నాం, జీవం ఉంది కాబట్టే కదా మనం బతుకుతున్నాం అసలు. అలాగే తేజస్సు జీవం ఉండబట్టే, అసలు సూర్యుడు లేకపోతే భూగోళమే లేదు, ఇక్కడ జీవరాశి ఉండడానికే లేదు. అది శక్తి. అది అన్ని శక్తి స్వరూపాలే. కాకపోతే మనకు అర్థం కాని వాటిని జడములు అనేసి ఊరుకున్నాం. చైతన్యములు అంటే మనకు కదలాలి, మనిషి కదిలినట్టు, జంతువు కదిలినట్టు అలా కదలాలి, పక్కకి వెళ్ళాలి, విడివిడిగా అనిపించాలి. కాదు మొత్తంగా ఇదంతా కదులుతూనే ఉంది. అసలు భూగోళమే కదిలిపోతుందండి, గరగర గుండ్రంగా తిరుగుతుంది. భూమి అనే గోళం మొత్తం తిరుగుతుంది అసలు. అలా మొత్తం ఎన్ని గోళాలు ఉన్నాయో లెక్కలేనన్ని, అంతులేనన్ని అన్నాం కదా, అవి కూడా కదులుతూనే ఉన్నాయి. అయితే అవి ఎన్నున్నాయో తెలియదు, అది ఎంత ఉందో తెలియదు, దాన్ని కనుక్కోవడం కుదరదు. ఎందుకని? అది వ్యాపిస్తూనే ఉన్నది. వ్యాపించటము అంటే అర్థం ఏంటో తెలుసా? మనిషి నుంచి మనిషి రావటం. మనిషి నుంచి మనిషి రావటం అంటే నేను వ్యాపించానా? నేనేం వ్యాపించలేదే. మళ్ళీ ఇక్కడ అదే తెలుసుకోవాలి. వ్యాపించటం అంటే ఆత్మ వ్యాపిస్తుంది అంటారు. అనంత ఆత్మశక్తి వ్యాపించడానికి లేదు, అది తనలో తాను కదులుతుంది. సైన్స్ ప్రకారం వ్యాపిస్తుంది. ఆ కదలికనే సైన్స్ వ్యాపించుట అంది. తనలో తాను కదులుతుంది. నాలో నేను కదిలాను. నాకు శారీరక కోరిక కలిగింది, నా ఎదురుగా స్త్రీ ఉంది, వివాహం చేసుకున్నాను. ఆవిడికి శారీరక కోరిక కలిగింది, నాకు శారీరక కోరిక కలిగింది, మేము ఆనందంగా కదిలాము. తద్వారా సృష్టి వస్తుందని మాకేం తెలుసు? వచ్చేలా సృష్టి పెట్టాడు. మేమేం వ్యాపించలే. మేము ఇక్కడే అర్థం చేసుకోండి, మేము వ్యాపించలేదా అంటే వ్యాపించింది మాదే, మా శక్తే. కానీ నేనుగానే ఉన్నాను, అది భిన్నంగా ఉంది. వ్యాపించింది నేనే, నా శక్తే పిల్లలైంది, తల్లిదండ్రుల శక్తే పిల్లలుగా ఉంది, చెట్ల శక్తే విత్తనాలుగా ఉంది, జంతువుల శక్తే వాటి పిల్లలుగా ఉంది. ఇప్పుడు వ్యాపించినట్టే, కానీ వ్యాపిస్తున్నట్టు కనపడతల, భిన్నత్వంగా ఉంది. నేనుగా ఉన్నాను, వాళ్ళుగా ఉన్నారు, మళ్ళీ ఇద్దరం కలిసి బతుకుతున్నాం. వేరు భావాలు ఉన్నాయి, కొట్టుకుంటున్నాం, గొడవలు, గోలలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, తల్లిదండ్రులను రోడ్ల మీద పారేసి మోసాలు చేసి వదిలేసి వెళ్ళిపోయేటువంటి కుమార్తెలు, కుమారులు, తమ కన్న పిల్లల్ని అమ్ముకు తినేసి పిక్కు తినేసేటువంటి తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. ఎందుకని? వేరు భావం చేత.
అక్కడే గమ్మత్తుంది. వేరు భావన ఎక్కడుందండి? శరీర దృష్టిలో. జ్ఞాన దృష్టిలోకి వెళ్ళండి. నా పిల్లలు ఎవరు? నేనే. జ్ఞాన దృష్టిలో మీరు వెళ్ళి చూడండి ఒకసారి. నా పిల్లలు నేనే. అప్పుడు నేనెవరు? నేను నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. ఇలా వెనక్కి వెళ్ళిపోండి. మొత్తం ఒక చోటకి ఒకే శక్తి వ్యాపించింది. ఇది మానవ జాతికి. వృక్ష జాతిని అలా వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఒకే శక్తి వ్యాపించింది. జంతు జాతిని అలా వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఒకే శక్తి వ్యాపించింది. ఇప్పుడు దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళిపోండి, ఒకే శక్తి వ్యాపిస్తుంది. ఎప్పటికీ అంతం అవదు. మానవ జాతి ఎప్పటికీ అంతం అవదు. నా పిల్లలు, ఆడపిల్లలు, 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 ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఒకే శక్తి. వెనక్కి వెళ్తే మూలం ఒకటే శక్తి, ముందుకెళ్తున్న కొద్దికి ఒకే శక్తి వ్యాపిస్తుంది. కానీ దేహాలతో చూసినప్పుడు వాస్తవంగా దేహభావనతో, నేను అనే భావంతో చూస్తేనేమో విడివిడిగా ఉంది. అక్కడే ఉన్న సత్యాన్ని, జరుగుతున్న సత్యాన్ని అర్థం చేసుకుంటే, జ్ఞానం అంటే ఏం లేదు, నిజాన్ని అర్థం చేసుకుంటే. నేను నా భార్య కలిస్తేనే పిల్లలు పుట్టారు, మా ఇద్దరి శక్తిగా. నేను తీసుకున్న ఆహారం, నా భార్య తీసుకున్న ఆహారమే కదా వీర్య కణముల కింద మారింది. మళ్ళీ పిల్లలు కూడా లోపలికి వెళ్ళిన చిన్న కణం మళ్ళీ నా భార్య గర్భంలో ఉన్నటువంటి నా తల్లి, ఆ భార్య శక్తిని, తల్లి శక్తిని తీసుకునే కదా బిడ్డ పెరిగింది. మళ్ళీ పుట్టిన బిడ్డని తల్లిదండ్రులే కదా పెంచుకుంటూ తీసుకెళ్ళారు, పెద్దవాళ్ళని చేశారు. అన్ని చోట్ల ఇంతే ప్రాసెస్. అంటే దాన్ని జ్ఞాన దృష్టి అన్నారు. దేహ దృష్టిలో చూస్తే మేము విడివిడిగా ఉన్నాం, అందరం మనం విడివిడిగా ఉన్నాం. జ్ఞాన దృష్టి అంటే ఏంటి? వాస్తవంగా జరుగుతుంది సత్య దృష్టి. అది ప్రాసెస్ ఏం జరిగింది? నేను తీసుకున్న ఆహారం రక్తము, మాంసము, ఎముక, మజ్జ, వీర్యము కింద మారింది. ఆ వీర్యం అనే వీర్యకణం స్పెర్మ్ మీద ఉందో అది జీవం. అది జీవం అంటే అన్ని జీవమే, కానీ ఒక మనిషిలా అవడానికి విత్తనం కింద తయారైంది. అది అక్కడి నుంచి మళ్ళీ మనుషులు పుట్టారు. అలాగే చెట్లకి అలాగే సేమ్ విత్తనాలు వచ్చినాయి. చెట్లకి ఆహారం మరి గ్రహిస్తుందిగా పంచభూతాల నుంచి, అది కూడా భూమి నుంచి, నీరు నుంచి, సూర్యరశ్మి నుంచి. ప్రాసెస్ ఇంతే, ఇంకా దాన్ని మార్చేది ఏం లేదు ఎవరికి. ప్రాసెస్ అలా సాగుతూనే ఉంది. అన్నింటికి ఇదే ప్రాసెస్. దీన్ని నేను అనేటువంటి భావంతో చూస్తే వేరు దృష్టి కలుగుతుంది. అందరం వేరు వేరు. కానీ ఈ ప్రాసెస్ని వెనక్కి మూలానికి జరిగినటువంటి విషయాధారంగా, జరుగుతున్న విషయాల ఆధారంగా, స్త్రీ పురుష కలయికలు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ, జరుగుతున్న సృష్టి ఎలా జరుగుతుందన్న ఆధారతలో తీసుకుంటే అదే సత్య దృష్టి, జ్ఞాన దృష్టి. అంటే ఇంకేం లేదు. కాసేపు దేహ దృష్టిని వదిలేమన్నాడు. అబద్ధమేం చెప్పలా, ఉన్నదే చూడమంటున్నాడు. జరుగుతున్నదే, దేహంలో ఏం జరిగిందో చూడు, అదే జ్ఞాన దృష్టి. ఆ జరుగుతున్నదే సత్య దృష్టి. సత్యము జ్ఞానము ఒకటే. చూసి వెనక్కి వెళ్ళిపోతే ఒకటే శక్తి ఉండాలి. మానవ జాతి మొత్తానికి ఒకటే శక్తి ఉండాలి, జంతు జాతి మొత్తానికి ఒకటే శక్తి ఉండాలి, వృక్ష జాతి మొత్తానికి, ఏదైనా ఒక జాతి మొత్తానికి ఒకటే శక్తి ఉండాలి. ఇది వస్తుంది. అదే శక్తి ఇప్పుడు ముందుకు ఇంక వెళ్దా అంటే వెళ్తానే ఉంటుంది. ఎందుకు వెళ్దాం? నా తర్వాత నా పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న మొక్కల తర్వాత మళ్ళీ ఆటి మొక్కలు ఉంటాయి. ఎప్పటికీ సృష్టి అంతం అవ్వదు. మరి అంతం అనే పదం వాడుతున్నాం కదా అంటే నేను పోతాను, రూపాలు పోతాయి. నేను పోయినా నేను మా అబ్బాయి రూపంలో తిరుగుతూనే ఉన్నా, మా అమ్మాయి రూపంలో తిరుగుతూనే ఉంది. రేపొద్దున వాళ్ళు పోయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి రూపంలో తిరుగుతున్నారు. ఎందుకు అసలు ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు అందరూ ఎవరంటే ఆ మొదటి శక్తి రూపంలో ఉన్నోళ్ళే, మొదటి వాళ్ళే ఇట్లా తిరుగుతున్నారు రకరకాలుగా. మీరు కన్ఫ్యూజ్ చేసుకోబాకండి, అర్థం చేసుకోండి. మళ్ళీ దీనికి రకరకాల ప్రశ్నలు వేయకండి. ఊరికి చెప్పాను, శక్తి ఒకటే, వ్యాపించుట అనేది సైన్స్ అలా చెబుతుంది. అలా మనుషులకి ఎలా ఉందో, చెట్లకు ఎలా ఉందో, జంతువులకి ఎలా ఉందో, అన్నిటికీ అలాగే ఉంది. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఏది భూమి మీద తీసుకుంటే అది ఎలా జరుగుతుందో ప్రాసెస్ మనకు తెలియదు. అంటే మన ప్రాసెస్ మనకు తెలుస్తుంది. అలాగే గోళాలకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు భూమి మొత్తం ఒక గోళం అయితే ఇలాంటి గోళాలు లక్షల కోట్లు, అంటే తెలియనన్ని, లెక్క పెట్టలేనన్ని అనంతంగా ఉన్నాయి. ఎటు చూసినా ఉన్నాయి. విశ్వం అంతా ఉన్నాయి. అదే విశ్వం మొత్తం. ఎన్ని గ్రహాలు, గోళాలు కలిపి మొత్తం విశ్వ కుటుంబం. ఎన్నున్నాయంటే అనంతము అన్నారంటే. ఎన్నున్నాయి లెక్క పెట్టలేము, లక్షల కోట్లు అన్నారు. అవన్నీ అలా మళ్ళీ ఇప్పుడు మనిషి ఒకడు పుట్టి వాడి నుంచి ఇంకొక మనిషి వచ్చి ఎలా అంతమైపోతున్నాడో అలా ఒక గోళం వచ్చి ఆ గోళం నుంచి ఎన్నో జరుగుతున్నాయి. గోళాలు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా అందులోకి వెళ్తే తెలుస్తుంది. లేదా తెలియకపోయిన పద్ధతిని దీంతో ఊహించుకోవటం, ఇంకో దారి లేదు అక్కడ. ఒక ప్రాసెస్ మనలో ఏం జరుగుతుందో, మనలో జరుగుతున్న ప్రాసెస్కి కారణం మూలశక్తే.
అది మనం పెట్టుకుంది కాదు, మనలో జరుగుతున్న ప్రాసెస్, మనకు అర్థమైన ప్రాసెస్. చెట్లకు కానీ, మనిషికి కానీ, జంతువులకు కానీ అదే ప్రకృతి శక్తి. ఆ ప్రాసెస్ అంతా అదే పెట్టింది. అదే మొత్తం విశ్వానికి సేమ్ ప్రాసెస్ అప్లై అవుద్ది అంతే. నువ్వేం పెద్ద దాని గురించి బుర్రబద్దలు కొట్టుకోవాలి. ఎందుకని విశ్వంలో ఆ ప్రాసెస్ లేకపోతే మనలోకి ఆ ప్రాసెస్ ఎట్లా వస్తుంది? అయితే మనం మనలాంటి మనుషులను గుర్తించాం, గ్రహాలను గుర్తించే ఛాన్స్ లేదు. గ్రహాలకు బయటకు వెళ్ళి గ్రహాలను చూడలేక మనం ధూళికనం. కానీ గ్రహాలు కూడా తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. అన్నీ మనిషి ఎలా కదులుతున్నాడో ఆకాశంలో అన్ని కదులుతూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనుషులు మనం ట్రాఫిక్లో ఎలా తిరుగుతున్నామో అన్నీ అలాగే తిరుగుతున్నాయి. జంతువులు ఎలా తిరుగుతున్నాయో అన్నీ అలాగే తిరుగుతున్నాయి. పైన ఎక్కడ ట్రాఫిక్లో? స్పేస్ ట్రాఫిక్లో. అంటే పైన అని ఎందుకన్నా అంటే పైన లేదు, కింద లేదు. మన భూమి కూడా వాటితో పాటు తిరుగుతుంది. స్పేస్ అంతా ఒకటి, దానికి పైన కింద లేదు. కానీ భూమి మీద మనకి పైన కింద పక్కన ఇటు పక్కన అటు పక్కన వెనక ముందు ఇవన్నీ వాడుకుంటాం కాబట్టి అలా చెబుతున్నాం. పైన ఏం లేదు అసలు. స్పేస్లో మొత్తం ఇవన్నీ తిరుగుతున్నాయి. స్పేస్ అంటే ఏంటి? ఒక ఖాళీ ప్రదేశం ఉంది, దాన్ని స్పేస్ అన్నారు. మన వాళ్ళు వాడిన పదాలు వాడుతున్నారు. అయితే దానినే ఆధ్యాత్మిక పరిభాషలో, ఆత్మజ్ఞాన భాషలో ఆకాశము అన్నారు. ఆకాశం అంటే మొత్తం స్పేస్. అయితే దాన్ని ఆకాశ గంగా అని పిలిచారు. అంటే ఆకాశం అంటే ఒట్టిదని మనం అనుకుంటాం మామూలుగా. అది ఆకాశ గంగ అంటే ఏంటి? గంగ అంటే కింద వాటర్ మనకి. అలాంటిది ఇది ఆకాశ గంగ. అంటే ఎనర్జీతో కూడినటువంటి ఒక శక్తి ఉంది అక్కడ. ఉట్టి ఆకాశం ఖాళీ శూన్యం అనుకోబాక అని ఆకాశ గంగను పేరు పెట్టారు. అంటే డెప్త్గా లోపలికి వెళ్ళిన కొందికి తెలుస్తుంది. పై పైన మాట్లాడితే ఇవి అర్థమయ్యేది కాదు. సాధన చేసుకుంటూ డెప్త్గా లోపలికి వెళ్ళే వాళ్ళకి జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్పారు ఏంటని అన్వేషించి తెలుసుకుంటారు. ఇది ఒక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలా స్పేస్ అనేటువంటి ఆకాశ గంగలో అనేకం గ్రహాలు గోళాలు ఉద్భవిస్తున్నాయి. దాన్ని వ్యాపించటము అంది సైన్స్. సృష్టి వ్యాపిస్తూనే ఉంది. వ్యాపించటం అంటే చెప్పే మీకు ఇప్పుడు మనుషులు వ్యాపిస్తున్నారు, చెట్లు వ్యాపిస్తున్నాయి, జంతువులు వ్యాపిస్తున్నాయి. ఇది మనం గుర్తించగలుగుతున్నాం. మిగిలింది మనం గుర్తించలేకపోతున్నాం తప్ప అది వ్యాపిస్తూనే ఉంది. కాబట్టి సృష్టి అనేది ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే ఏంటి? దానికి అంతము లేదు, ఆది లేదు. ఎందుకంటే ఎప్పుడూ వ్యాపిస్తూనే ఉంది. వ్యాపించాలంటే స్పేస్ ఉండాలిగా. వ్యాపించాలి, ఏదైనా వ్యాపించాలి అంటే స్పేస్, ఖాళీ ఉండాలిగా. ఆ ఖాళీ ఆకాశం, అనంత ఆకాశం. అది ఏంటి? మహాత్ములు పెట్టిన ఆధ్యాత్మిక పేరు. మరి ఒట్టి ఆకాశం ఖాళీ శూన్యం నువ్వు అనుకుంటామని అది ఆకాశ గంగ, ఎనర్జీ అన్నారు. అంటే కింద నీళ్ళలా, గంగ అంటే నీళ్ళలా నదీ ప్రవాహం ఎలా ఉందో నీకు అర్థం అవటం కోసం పెట్టబడిన పేరు. ఎన్ని మనుషులకు చెప్పండి అండి. మనిషికి అర్థం అవ్వాలంటే ఉదాహరణల కింద ఉపయోగించారు. కింద నీళ్లు గంగలా ఎలా ప్రవహిస్తున్నాయో ఈ ఆకాశం అనేటువంటి శూన్యము ఖాళీలో నువ్వేమీ లేదని భావించుకుంటున్నావే, అదంతా కూడా ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఉంది, నీకు కనపట్టలేదు, నీకు తెలియట్లేదు. అందుకే అది ఆకాశ గంగ. అది ఆకాశ గంగ కనుక దాని యొక్క కదలికల చేత దానిలోనే ఏర్పడుతున్నాయి గ్రహాలు గోళాలు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు అన్నారండి. ఇప్పుడు పురుషుడుగా నేనున్నా అనుకోండి, ఒక స్త్రీ మామూలుగా ఉంది. ఎవరైతే వాళ్ళు, మీరు స్త్రీలైతే స్త్రీలుగా మిమ్మల్ని చూసుకోండి, పురుషులైతే పురుషులుగా మిమ్మల్ని చూసుకోండి. ఉదాహరణకి మీలో మీరు తిన్న ఆహారం ఎన్ని మార్పులకు లోనవుతుందని మీకు తెలుసా? మీరు తిన్న ఆహారం డైజెస్ట్ అవుతాం మీకు తెలుసా? మీరు ప్రయత్నిస్తున్నారా అన్నా? లేదు కదా. తినటం వరకే మనం ప్రయత్నించేది. తర్వాత దానికి అవసరమైన అన్ని జీర్ణరసాలు ఉత్పత్తి చేసుకొని అది డైజెస్ట్ అవుతుంది, లోపల శరీరం చేసుకుంటుంది. అబ్బాయి అది రక్తం కింద మారుతుంది. ఆ రక్తంలో కొంత భాగం మాంసం కింద మారుతుంది. అదే మన శరీరంలో మాంసం. అందులో కొంత భాగం ఎముకల కింద మారుతుంది. అందులో కొంత భాగం ఎముకల లోపల ఉండేటువంటి మజ్జ మూలుగు కింద మారుతుంది. అంటే ఆ ఎముకల లోపల ఉండేటువంటి మజ్జ మూలుగు ఏది ఉందో అదే ఎముక బలం. లేకపోతే ఎముక గుల్లబారిపోయి ఇరిగిపోద్దు. అంటే ఎముకంతా ఖాళీ ప్రదేశం, లోపల దాన్ని ఫిల్ చేసింది మజ్జల్ని. అంటే ఎముక నిలబడడానికి. అందువలన మనం నిలబడగలుగుతున్నాం. అసలు మనం నిలబడి ఉన్నామంటే ఎముకలు నిలబెట్టినాయి. ఎముకలకు అతుక్కొని మాంసం ఉంటుంది. ఎముకల లోపల నిలబడటానికి, ఎముకలు ఇరిగిపోకుండా మెత్తగా వంగిపోకుండా ఉండటానికి ఎముక స్టిఫ్నెస్ ఉంది. దాని లోపల మజ్జ అనేది ఉంది బలంగా, అందుకని నిలబడి ఉంది. అది అసలు కారణం.
ఆ మజ్జ తర్వాత కూడా ఇంకో స్టెప్కి వెళ్ళింది ఎనర్జీ. ఏంటంటే వీర్యం కింద మారుతుంది. ఇదంతా అసలు మీకు తెలుసా? మీ లోపలే జరుగుతుందిగా. ఎవరికి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా చూసుకోండి, మనకు తెలియదు. ఇది సృష్టి నిర్మాణం అంటే ఏంటి? ఒక ఎనర్జీ ఏదో చేసే శక్తి అది సృష్టిగా కన్వర్ట్ అవుతూ ఒక క్రమశిక్షణగా జరుగుతుంది. ఎడాపెడ జరగట్లా. మొత్తం మానవ జాతికి ఇలాగే ఉంటుంది, మొత్తం జంతు జాతికి ఇలాగే ఉంటుంది, మొత్తం వృక్ష జాతికి ఇలాగే ఉంటుంది. అన్ని డిసిప్లైన్డ్గా ఉన్నాయి. ఎందుకు డిసిప్లైన్డ్గా ఉన్నాయి? అందుకే అన్ని క్రమశిక్షణగా ఉన్నాయంటే అసలు మొట్టమొదట ఉన్న శక్తి ఏది ఉందో ఆ శక్తి అన్ని తన చర్యలకు మూలమై ఉంది. అందుకని అన్ని డిసిప్లైన్డ్గా ఉంటాయి. ఉన్నది ఒకటే శక్తి. ఇది మనకు విడిగా అనిపిస్తుంది. ఎందుకని అంటే మనం దేహభావనలో ఉండటం చేత. అనేక శక్తులుంటే ఎడపెడ జరిగేది ఇక్కడ. ఒకే శక్తి అనేకంగా అనిపించటం అంతే జరుగుతుంది ఇక్కడ. అందుకని డిసిప్లిన్గానే ఉంది అది ఒకే శక్తి కాబట్టి. అంటే నేను మనిషిని ఒక్కడనే, మీకు నేను కోటి మంది మనుషులుగా, కోటాను కోట్ల మంది మనుషులుగా కనపడుతున్నాను అనుకోండి. ఊరికి కొన్ని ఉదాహరణకు చెబుతున్నాను. నేను మనిషిని ఒక్కడనేనండి, కానీ మీరు చూస్తున్నప్పుడు మీకు నేను కోటాను కోట్ల మంది మనుషులుగా కనపడుతున్నా, అనిపిస్తున్నా. అప్పుడు నేను చేయి కదిపాను, కోటి మంది చేయి కదిపిన తీరు ఒకలానే ఉంటుంది. మీకు ఎంతమంది కనపడుతున్నారు అంతమంది చేయి కదిపిన తీరు ఒకలానే ఉంటుంది. నేను కాలు కదిపాను, అంతమంది కాలు కదిపిన తీరు ఒకలానే ఉంటుంది. సిస్టమ్స్ నేను కదిలే కదలికలే ఉంటావో అన్నీ ఒకలానే ఉంటుంది. ఎందుకని నేను ఒక్కడనే మీకు అలా కనిపిస్తున్నాను. అలా ఎందుకు కనిపిస్తున్నావు అని అడగండి. సృష్టి చేతన అంతే. విశ్వరహస్యాన్ని ఇంతవరకు ఎవరు తేల్చలేకపోయారు. తేల్చలేక దాన్ని దేవుళ్ళు సృష్టించుకున్నారు, మతాలు సృష్టించుకున్నారు. ఇదంతా మా దేవుడు చేశాడని వాళ్ళే గ్రంథాలు రాసుకున్నారు. ఆ దేవుడు ఎలా చేశాడో వీళ్ళ ఊహలతో రాసుకున్నారు. దాని మీద అనేక మతాలు వచ్చినాయి. అయితే ఇందులో ఒక అద్భుతం ఏంటి? ఏంటంటే ఇది అద్భుతం అని మతాల గురించి చెబుతున్నా, అద్భుతం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇందులో అద్భుతం ఏంటనేది ఒక్క నిమిషం ఆగి చెబుతాను. అనేక మతాలు ఎలా ఏర్పడినాయి అంటే ఎవరికి వాళ్ళు విభిన్నంగా సృష్టిని మా దేవుడే చేసుకున్నాడని ఎవరికి వాళ్ళు రాసేసుకున్నారు. ఎవరి గ్రంథాలు వాళ్ళు రాసేసుకున్నారు. అంటే ఉన్న సృష్టికి వాళ్ళ ఊహను కలుపుకొని వాళ్ళ దేవుడిని వాళ్లే తయారు చేసుకొని ఆ దేవుడే సృష్టి అంతా చేశాడనే ఊహాత్మకమైన విధానాన్ని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే మోసగించడానికి చేయలే, వాళ్ళు నమ్మి తయారు చేసుకొని వాళ్ళే గ్రంథాలు రాసేసుకున్నారు. అందుకనే మత గ్రంథాలన్నీ విభేదిస్తే మతపు దేవుళ్ళందరూ వేరువేరుగా ఉంటారు. కారణం అది. అంటే అర్థం ఏంటో తెలుసు? అసలు మతాలు ఏం చెబుతున్నాయి, మత గ్రంథాలు ఏం చెబుతున్నాయి? ఇంతమంది దేవుళ్ళు ఉన్న విభిన్నతకి, విభిన్న మతాలకు కారణం ఏంటి అంటే ఎవరూ సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు అనే సత్యాన్ని విభిన్నత చెబుతుంది. విభిన్న మతాలు, విభిన్న మార్గాలు, విభిన్న ఘర్షణ సంఘర్షణ పూర్వక గ్రంథాలు. అంటే ఒకదాన్ని ఒకటి ఒప్పుకోదు, మాదే కరెక్ట్ అంటుంది. ఒకదానికి పోలికలు కూడా ఉండవు. అసలు ఒకళ్ళు చేసింది ఒకళ్ళు చేయకూడదు అంటారు, ఒకళ్ళు తప్పు అంటారు. సృష్టికి ఎలా తయారైందో కూడా వాళ్ళే చెప్పేశారు. ఇది మనిషి ఊహలోంచి పుట్టింది. మనకు ఊహలు అన్నీ పుడుతూ ఉంటాయి. సినిమాలు తీయట్లా, టీవీ సీరియల్స్ తీయట్లా, అనేక పుస్తకాలు రాయట్లా. మనిషి ఊహ ఆగుద్దా అసలు ఎక్కడన్నా? మన సొంత ఊహ మనకు ఆగిందా? భయాలు, ఉద్రేకాలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు నిరంతరం ఊహల్లో పుట్టేయగా. ఆనందాలు ఏదైనా కానివ్వండి, అనుమానాలు ఏదైనా కానివ్వండి, అలాంటి దాంట్లోంచే మతం కూడా పుట్టుకొచ్చింది. దాని నుంచి తయారు చేసుకున్నారు. అది తప్పు రైటు కాదు, వాళ్ళ నమ్మకం. ఒకళ్ళ నమ్మకాన్ని ఎవరిని తప్పు అంటాం? అసలు నమ్మకం తప్పే ఉంది. అది నా నమ్మకం. మంచినీళ్ళు చాలా మేలు చేస్తాయని నా నమ్మకం. ఇంకో ఆయన మంచినీళ్ళు కాదండి పాలు చాలా మేలు చేస్తాయండి ఆయన నమ్మకం. ఏదెంత మేలు చేస్తుంది అనేది ఎవరి నమ్మకాన్ని వాళ్ళు పట్టుకెళ్తారు. ఊరిని ఉదాహరణ చెప్పాను అంతే. ఇది సరైన పోలిక కాదని నాకు కూడా తెలుసు, ఊరినే చెప్పాను మీకు డిఫరెన్స్ చెప్పడానికి. నమ్మకాన్ని ఒక వ్యక్తి నేను దేన్ని నమ్ముతున్నాను అన్నదాన్ని ఖండించే హక్కు ప్రపంచంలో ఎవరికి లేదు. అందుకే మతాలన్నీ నడుస్తూ ఉంటాయి, అవి వాళ్ళ నమ్మకాలు మాత్రం. విభిన్నతలన్నీ నడుస్తూ ఉంటాయి, అవి వాళ్ళ నమ్మకాలు మాత్రం. ఏమండి నాకు బెండకాయ ఇష్టం, నేను తింటాను అంటే దాన్ని మనం ఎందుకు కాదంటామండి? ఒక ఆయన బెండకాయ మాత్రం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన దొండకాయ మాత్రం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన దోసకాయ మాత్రం పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన చిక్కుడుకాయ మాత్రం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన పొట్లకాయ మాత్రం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన కాకరకాయ మాత్రం పెట్టుకున్నాడు. చిచ్చి కాకరకాయ మాత్రం పెడతావా దుర్మార్గుడు, ఆ చేతితో చంపేస్తావా అందరిని అన్నాం. అది మనకేం పని? మీకు నచ్చిన మతంలోకి వెళ్ళండి. అవి నమ్మకాలు ఏర్పరుచుకున్నవి.
నమ్మకాలని ఇష్టాలని అవును కాదు అనేటువంటి హక్కు ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రతి మనిషికి తన ఊహలో తాను, తన నమ్మకంలో తాను బ్రతికే హక్కు ఉంది. అందుకని మత విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకని అవి తయారు చేసుకోబడి, మత గ్రంథాలు తయారు చేసుకోబడి. సరే, దానికి అందరూ దేవుడి పేరే చెబుతారు. అసలు దేవుడే తయారు చేయబడిన వాడు కదా, అది ఇక్కడ పాయింట్. అది దేవుడు, మా దేవుడు చెప్పింది మా మత గ్రంథం అన్నారు అనుకోండి, అసలు దేవుడే మనిషి తయారీ కదా, బేసిక్ పాయింట్ అది. అలాని వీటిని మళ్ళీ ఖండించటం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. నువ్వు ఏ కూరగాయను తిను, ఏ కిరాణా సరుకైనా కొనుక్కో, ఏ బట్టలైనా కట్టుకో, నిన్ను ఎవరు వద్దంటారు. అలాగే ఏ మతాన్నైనా పట్టుకో, ఏ దేవుడినైనా పట్టుకో, నీకు నచ్చిన సాంప్రదాయం తెలియదు, ఎవరు వద్దంటారు నిన్ను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నీది తప్పు నాది రైటు, మమ్మల్ని అనుసరించండి అనేటువంటి విచిత్రమైన పోకడలు వచ్చినాయి. ఈ పోకళ్ళు ఎందుకు వచ్చినాయి? ఈ కూడా తప్పు కాదు. ఎందుకంటే నాది నేను బలంగా నమ్ముతున్నాను కనుక, నాది నేను ఎప్పుడైతే బలంగా నమ్మి నాదే సత్యం అనుకున్నానో, నీది తప్పు అని నేను ఖచ్చితంగా నమ్మి తీరాలి. లేకపోతే నాది నిజమని నమ్మకం నాకు కలగదు. కాబట్టి అది తప్పు కాదు. అక్కడ నాది ఎప్పుడైతే నా మతం నిజం, నా గ్రంథం నిజం, నా దేవుడే నిజం, సృష్టి ఇలాగే తయారైంది, ఇదే సత్యము అని నాది ఎంత బలంగా నమ్ముతానో, నమ్మకం అనే చోట ఉన్నటువంటి ఒక ప్రమాదమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. నేను ఈ విషయాన్ని ఎంత బలంగా నమ్ముతానో అంటే అర్థం ఏంటి? మిగిలిన విషయాన్ని అంత బలంగా నేను నమ్మటం లేదు, ద్వేషిస్తున్నానని అర్థం. ఎందుకని? ఒకవేళ అంటే ఇది నమ్మకుండా ద్వేషించలేదనుకోండి, సపోజ్ అనుకుందాం, ద్వేషించలేదు అనుకుందాం అనుకోండి, అప్పుడు వాటి పట్ల కూడా సానుకూల దృక్పథం ఉండి, నేను ఈ మతంలోంచి ఆ మతంలోకి, ఆ మతంలోంచి ఈ మతంలో కొద్దిగా తిరుగుతూ ఏ మతంలో వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితికి వచ్చేస్తాను. మళ్ళీ అది నాకు ఒక సందిగ్ధాన్ని సృష్టిస్తుంది. ఏది మీరు పరిమితిలో, మతంలో, ఒక గ్రంథంలో, ఒక దేవుళ్ళు ఇరుక్కుపోతే నేను చెప్పేది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా పరమతాలని, పరదేవుళ్ళని కాదు అని దూషిస్తూ నాదే కరెక్ట్ అనే భావంలోనే ఉంటేనే వాళ్ళు ఉండగలుగుతారు. ఎందుకని? నమ్మకం అంటేనే ఇది మాత్రమే పరిమితం, ఇది మాత్రమే నమ్ముతాను, ఇంకో దాన్ని నమ్మను అని. నేను ఎప్పుడైతే ఇది నమ్ముతాను అన్నానో, మిగిలింది నమ్మననే అర్థం. అసలు నేను నోటితో చెప్పాను, నా అంతర్గత భావం ఏంటి చెప్పండి. అప్పుడు ఒకవేళ నేను అన్నీ నమ్ముతాను అనుకోండి, సపోజ్ ఉన్నాయి అన్నీ నమ్ముతాను అనుకోండి, అసలు నేను నమ్ముతానని చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఏదైనా ఒకటి లేక కొన్నిటిని మాత్రమే నమ్మినప్పుడు, మిగిలిన వాటిని నమ్మను అనే భావం మీలో ఉన్నప్పుడు మాత్రమే నమ్మకం అనేది పుడుతుంది. నమ్మకం అనే పదం ఉపయోగించాల్సి వస్తుంది. నేను దీన్ని నమ్ముతున్నాను అంటే నేను నమ్మనివి చాలా ఉన్నవి అని అర్థం. అది ఆటోమేటిక్గా. నేను అన్నీ నమ్మినప్పుడు అసలు నమ్ముతున్నాననే పదమే లేదు. ఎందుకంటే పరిశీలించుకుంటూ వెళ్ళిపోతాను. నమ్మకం అంటే నేను అన్నీ నమ్ముతున్నాను అన్నప్పుడు అర్థమేంటో తెలిసి నేను దేన్ని నమ్మట్లేదు, అన్నీ పరిశీలించుకుంటూ వెళ్తున్నాను. అంటే నాకు ద్వేషము లేదు, ప్రేమ లేదు, నమ్మటం లేదు, నమ్మకపోవడం లేదు, అన్నింటినీ గమనించుకుంటూ పరిశీలించుకుంటూ సత్యం తెలుసుకుంటూ వెళ్తున్నాను. సత్యాన్వేషకులకి నమ్మటము నమ్మకపోవడం ఉండదు. అసలు ఆ పదాలతో పని లేదు. నమ్మకం అనేది ఒక పరిధి. నేను ఒక మతాన్నే నమ్ముతాను, ఒక దేవుణ్ణే నమ్ముతాను, ఒక గురువునే నమ్ముతాను, ఈ గ్రంథాన్నే నమ్ముతాను, లేదా కొన్ని గ్రంథాలను నమ్ముతాను. అలా అప్పుడు నేను అర్థం ఏంటంటే వేరే వాటిని నమ్మను. అప్పుడు మానసిక స్థితిలో నేను నాదే నమ్ముతాను, నాది నిజం అని నేను నా మానసికమైన ధైర్యము, భద్రత నాకు ఉండాలి అంటే మిగిలినవి అబద్ధం అనేటువంటి భావం నాలో ఉండాలి. అంటే నాది నిజమనే భావం ఎంత ఎత్తులో ఉండాలో, మిగిలినవి అబద్ధం అనే భావం అంతెత్తులో నాలో లేకపోతే అభద్రత వచ్చేస్తుంది నాకు. ఇదంతా నా మనుగడ కోసమే, అసలు ప్రపంచం కోసం కాదు. అందుకని నాలో భద్రతను పెంచుకోవటానికి, నా నమ్మకాన్ని పెంచుకోవటానికి, నాలో అభద్రతాభావం కలగకుండా ఉండటానికి మిగిలిన వాటిని నేను ద్వేషిస్తూ ఉంటాను. నమ్మట్లేదు, అవి తప్పు, అవి మోసం, అవి అన్యాయం అని చెబుతూ ఉంటాను. నాది మాత్రమే కరెక్ట్ అని చెబుతాను. ఎందుకని? నాలో భద్రత కోసం, నాలో అభద్రత చేరకుండా ఉండటం కోసం కాదు. మిగిలిన వాటిని పట్ల కూడా నేను ద్వేషించకుండా, వాటిని ఏమి అనకుండా ఉందాము అనుకున్నాను అనుకోండి, అప్పుడు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నా దేవుడు గొప్పడా, ఆ దేవుడు గొప్పడా, నా మతం గొప్పదా, ఆ మతం గొప్పదా, నా గురువు గొప్పడా, ఆ గురువు గొప్పడా అని కొంత ఆసక్తి వెళ్తూ ఉంటుంది. అప్పుడు గొప్పతనాలు మన జీవితకాలం 100 ఏళ్ళు ఉంది. ఇక్కడ ఒక్క రోజులో తేలిపోయేది కాదు.
కొన్ని మన దాంట్లో ఎక్కువ కనపడి కొన్ని అందులో ఎక్కువ కనపడుతున్నాయి అనుకో, అప్పుడు దాన్ని స్వీకరించడం మొదలు పెడతాం. మళ్ళీ ఇప్పుడు గందరగోళం అవుద్ది, మనసుకు అభద్రత వస్తుంది. ఈ దేవుణ్ణి నమ్మాలా ఆ దేవుణ్ణి నమ్మాలి, పోనీ ఈ 4 దేవుళ్ళని నమ్ముదాం, మరి మిగిలిన వాళ్ళు ఇంకా 400 కోట్ల మంది ఉన్నారుగా దేవుళ్ళు, వీళ్ళందరినీ ఏం చేద్దాం? మళ్ళీ అనేక మతాలు ఉన్నాయి, మళ్ళీ కొత్త గురువులు వచ్చి కొత్తవి పెడుతున్నారుగా. అంటే ఈ లోపల మనం చచ్చిపోతాం, మన ఆయుష్ అయిపోతాం. అందుకని మనిషి భద్రత కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఒక పరిమిత మతము, పరిమిత దేవుడు, పరిమిత గ్రంథం. ఇది మనిషే సృష్టించిన దేవుళ్ళు. ఎందుకు? భద్రత కోసం, ధైర్యం కోసం, లోపల అభద్రత కలగకుండా ఉండడం కోసం. అభద్రత కలగకుండా ధైర్యంగా ఉండటం కోసమే పక్క మతాలను తిడతా ఉంటారు. మీరు సైకలాజికల్గా లోపలికి వెళ్ళి ఆలోచన చూసుకోండి కావాలండి. నేను దీన్నే నమ్ముతున్నాను అనేది పరిమితము. ఎప్పుడైతే దీన్నే నమ్ముతున్నానో ఓకే, దాన్ని ఫాలో అవుతూ వెళ్తాను. మరి పక్కన 100 కనపడుతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ కూడా జనం ఉన్నారు, అది కూడా నిజమే అంటున్నారుగా. కాబట్టి అదంతా అబద్ధమని నాకు నేను 1,00,000 సార్లు చెప్పుకోవాలి, లేకపోతే నేను అటు వెళ్తాను. ఇప్పుడు అదంతా అబద్ధమని నాకు నేను 1,00,00,000 సార్లు చెప్పుకోవాలి, నా చూపటి వెళ్లకుండా, నా ధ్యాసటి వెళ్లకుండా. అలా నిన్ను నీ మతమే తయారు చేస్తుంది, నీ గురువులు, నీ మతము, నీ మత పెద్దలు, ఇదంతా విధానం అలాగే వస్తుంది. అందులోంచి కొంతమంది ఛేదించుకొని మళ్ళీ వేరే మతాలకు వెళ్ళిపోతుంటారు, ఇది నాకు నచ్చలేదని. ఇదంతా భద్రత అభద్రతల ఘర్షణ అండి. ఇదంతా మనస్సులో జరిగే గారడి మాయాజాలం. ఇదంతా మనిషి సృష్టించిన, మనసు సృష్టించినటువంటి దేవుళ్ళు, మనసు సృష్టించినటువంటి మతములు, మార్గములు, విధానములు. అయితే దీన్ని అంగీకరించరు. మళ్ళీ అది కూడా చెబుతున్నాను, ఎవరు అంగీకరించరు. ఎందుకని? అంగీకరించకపోవటమే నమ్మకం అంటే. నాదే కరెక్ట్ అని ఎదుటోడిని తిడటమే నమ్మకం అంటే. ఎందుకని? ఎదుటోడిని తిడుతుంది నువ్వు ఎదుటోడి మీద కోపంతో కాదు, నీలో అభద్రత పెరగకుండా ఉండడానికి, నీలో భద్రత పెరగడానికి నువ్వు ఎదుటోడిని తిడుతున్నావు. ఎదుటివాడిని నువ్వు తిడుతుంది ఎదుటివాడి మీద ద్వేషంతో కాదు, నీ మతం మీద, నీ దేవుడి మీద నీకున్న నమ్మకంతో. ఇది చాలా చిత్రమైన మానసిక స్థితి ఇది. అందుకని దాన్ని ఎవరు ఆపలేరు. చూడండి, మతాల మీద ఇతర మతాలను దూషించడం, ఇతర దేవుళ్ళని దూషించడం, అసలు ఇతర మనుషుల్ని దూషించడం, ఇది ఎవరు ఆపలేరు. కారణం ఏంటి అంటే, ఇతరులను దూషించటం నా దాన్ని నేను బలపరుచుకోవటం, నా నమ్మకాన్ని. అప్పుడు నాకు భద్రతగా ఉంటుంది. అదంతా అబద్ధం, తప్పు, అబద్ధం, తప్పు, అబద్ధం, తప్పు అని నేను హెప్నటైజ్ చేసుకోవాలి. అలా నిన్ను నీ మత పెద్దలు, నీ మత అధికారులు, నీ మతము, నీ గ్రంథము, నీ దేవుడు నిన్ను హెప్నటైజ్ చేసి అందులో ఉంచాలి. ఉంచకపోతే ఏమవుద్ది? నీకు అభద్రత వస్తుంది, భద్రత పోద్ది నీకు. నువ్వు దాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు తిరుగుతావు. మనం ఎంతండి, ఆఫ్టర్ ఆల్ 100 ఏళ్ళలో చచ్చిపోతాం. మనం ఈ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఓన్లీ ఇప్పుడు ఎన్ని మతాలు ఉన్నాయి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, అసలు ఈ స్టోరీలు ఏంటని తెలుసుకోవాలి అంటే మీరు ఇంకో 1000 జన్మలు ఎత్తాలి. అంటే 100 సంవత్సరాల లైఫ్ స్పాన్ సరిపోదు చదవటానికి. నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి. అన్ని గ్రంథాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. అందుకని మనం పరిమితిలో మాట్లాడుకుంటున్నాం అంతే. ఇది ఎప్పటికీ తేలే సమస్య కాదు. ఇది మతాలన్నీ కూడా మళ్ళీ చెబుతున్నాను నేనండి, ఎవరెవరిని తిట్టినా వాళ్ళ మానసిక భద్రత కోసమే తప్ప ఎదుట వాళ్ళని పొగిడితే వీళ్ళకి అభద్రత వచ్చేస్తుంది. ఎందుకంటే అది కూడా కరెక్టేనేమో, నాదే తప్పేమో అన్నప్పుడు అందులోకి వెళ్ళిపోవాలా, ఇందులో ఉండాలా. ఎందుకంటే నాకు సేఫ్టీ ముఖ్యం, నాకు నేను ముఖ్యం కాబట్టి. అందుకని నువ్వు ఇందులోనే ఉంచడం కోసం నీ మతం ప్రయత్నిస్తుంది, నీ గ్రంథం ప్రయత్నిస్తుంది, నీ మత పెద్దలు ప్రయత్నిస్తారు, నువ్వు కూడా ప్రయత్నించుకుంటావు నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి. ఆ ప్రయత్నమే ఒకటి నీ నమ్మకాన్ని బలపరుచుకోవటం, 2 నీ నమ్మకాన్ని రెండో వైపు వెళ్ళనివ్వకుండా అది తప్పని నీకు నువ్వు చెప్పుకోవటం. అలా చెప్పాలంటే దాన్ని తిట్టాల్సిందే, అది దాన్ని ద్వేషించాల్సిందే. ద్వేషించకపోతే దాని దగ్గరికి వెళ్తావు, అది ప్రమాదం. కాబట్టి ఇది ఎప్పటికీ సృష్టిలో ఇలాగే ఉంటుంది. ఎందుకని అంటే ఇది మనుషులు చేసిన సృష్టి, సృష్టి శక్తి చేసిన సృష్టి కాదు ఇది. మతాలు, దేవుళ్ళు, మార్గాలు సృష్టి శక్తి చేయలేదు. సృష్టి శక్తి చేసినవన్నీ ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా, పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటాయి. అది ఎక్కడ ఏది తప్పదు. మనుషులు చేశారు కాబట్టి గందరగోళాలతో కొట్టుకు చచ్చిపోతారు, రకరకాలు అయిపోతుంటాయి. మళ్ళీ ఈ మతంలోంచి ఇంకో మతంలోకి మారిపోతూ ఉంటారు, ఇంకో దేవుళ్ళలోకి వెళ్ళిపోతుంటారు, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతుంటారు, ఇంకో దాంట్లో దూరిపోతుంటారు, మత మార్పులకు ప్రయత్నిస్తుంటారు. కానీ అంటే ఇది మీకు ఇది ఊరికి ఇది మనుషులు చేసింది కాబట్టి. అదే మీరు సృష్టి చేసింది అనుకోండి, మనిషి చెట్టు అవ్వలేడు, చెట్టు జంతువు అవ్వలేదు, జంతువు కొండ అవ్వలేదు, కొండ సముద్రం అవ్వలేదు, సముద్రం మళ్ళీ కొండ అవ్వలేదు. దేనికి దాని జీవజాతులు అలా క్రమశిక్షణగా వెళ్తూ ఉంటాయి. మనిషి చేసిందంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది.
ఎందుకని అది మనసు చేసినటువంటి ఊహాత్మక సృష్టి, అది వాస్తవం కాదు. కానీ వాస్తవం కాదని చెబితే మనిషి మనసుతోనే బతకాలి, నేను మనిషిని అనుకొని బతుకుతున్నాడుగా, ఇప్పుడు వాడి స్వర్గం కూలిపోద్ది. వాడి స్వర్గంలో వాడి దేవుడు ఉన్నాడు, వాడి రక్షకుడు ఉన్నాడు, వాడిని కాపాడేవాడు ఉన్నాడు, వాడి దేవత ఉంది, వాడి రక్షకురాలు ఉంది, అవన్నీ కూలిపోతాయి. అందుకని వాటిని కూల్చుకుంటే తను బతకలేడు. అందుకని తను బతుకుండే చిన్న జీవితం, పొట్టి జీవితం, 100 సంవత్సరాలు చిన్న పొట్టి జీవితంలో ఇది పట్టుకు ఎలాడితే సరిపోద్ది కదా, ఈ గొడవ అంతా ఎందుకని దాన్ని పట్టుకు ఎలాడి నేను మోక్షం పొందేస్తాను, మా దేవుడు ఒళ్ళో కొడుకుంటాను, మా దేవతల్లో కొడుకుంటాను, అక్కడ నాకు సీట్ ఉంటుంది, మా గురువులు చెప్పారు, మా మత పెద్దలు చెప్పారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళని వెళ్ళనివ్వటమే హాయి. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ అర్థం కాదు కనుక. చాలా సింపుల్ ఇది. అందుకని విభేదాలను ఆపటం, రూపుమాపటం ఎవరో గల్ల కాదు. ఎందుకంటే అది మనసు సృష్టి, మనిషి సృష్టి. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇందాక అద్భుతాన్ని గురించి మళ్ళీ చెప్పుకుందాం, అద్భుతాన్ని పక్కన పెట్టండి అని మతాల గురించి చెప్పి, దేవుళ్ళ గురించి చెప్పి, విభేదాల గురించి చెప్పి వద్దామని వచ్చాను. వీటన్నింటిలో అద్భుతం ఏంటో తెలుసా? ఆత్మశక్తి. ఆత్మశక్తి అంటే ఏంటంటే అసలు అక్కడ ఏం లేదు. ఆకాశము అనేటువంటి దాంట్లో మొత్తం పంచభూతాలలో ఆకాశం మొదటిది, సర్వవ్యాపకం. అది ఎనర్జీ ఫామ్లో ఉంది. అది నీకు కనపడదు, నేను మనిషిని అనుకుంటున్నావు. నీకు కనపడి నువ్వు తెలుసుకోగలిగిన స్థితిలో గాలి, తేజస్సు, నీరు, భూమి ఉన్నాయి. నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఆకాశం ఉంది. ఈ 5 కలయిక చేత, అంటే ఎనర్జీ ప్లస్ ఈ 4 కలుస్తూ జీవులు వస్తున్నాయి. ఈ 4 ఎక్కడ ఉన్నాయంటే ఎనర్జీలోనే ఉన్నాయి. ఎనర్జీ లక్షణాలు, గుణాలు అవి మనిషికి ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు లాగా. అంటే మనిషికి కోపతాపాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో, మనుషుల భావాలు ఎలా ఉన్నాయో, ఆ ఎనర్జీలో ఉన్న గుణాలు, భావాలు, ఈ పంచభూత లక్షణాలు, ఆ 4 ఇవన్నీ కలుస్తూ మళ్ళీ అనేక సృష్టి అయిపోతుంది. దాని భావాలు, దాని లక్షణాలు, దాని గుణాలు అంత క్రమశిక్షణగానే ఉంటుంది. నా కోపం ఎప్పుడు వస్తుంది? నన్ను ఎవరైనా ఇసిగించినప్పుడు వస్తుంది. ఊరికినే కోపం ఎందుకు వస్తుంది? నాకు రాదు. నాకు దయ ఎప్పుడు వస్తుంది? ఎదుటోడు వచ్చినప్పుడు ఆడికి ఏం చేయాలన్నప్పుడు దయ వస్తుంది. అలాగే నాకు కోరిక ఎప్పుడు వస్తుంది? స్త్రీ భావన వచ్చినప్పుడు, స్త్రీ కనపడినప్పుడు, అది పురుషుడు కనపడినప్పుడు. అలా నాకు వచ్చే భావాలు ఏమున్నాయని ఒక పద్ధతిగా వస్తాయి, ఆ సందర్భానికి వస్తాయి. ఒక సందర్భం లేకుండా రోజు ఒకటే కోపంగా ఉండిపోను నేను, లేదా ఒకటే కోరికగా ఉండిపోను నేను, ఒకటే తింటంగా ఉండిపోను నేను. అన్నీ మారి మారి వస్తాం. అలాగే అనంత ఆత్మశక్తి తనలో తనకు వస్తున్నటువంటి భావాలు అనంత సృష్టి, దానిలోనే మనకు భావాలు ఉన్నట్టు. మనకు అది వేరువేరుగా అనిపిస్తుంది జీవభావంలో. దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప అక్కడ ఏమీ లేదు. ఇంకా అర్థం చేసుకోవటమే జ్ఞానంతో. ఆత్మ అనేది ఊరికినే ఒక స్థితికి పెట్టబడిన పేరు, మనిషికి పెట్టబడిన పేరులాగా. ఇప్పుడు ఆత్మ అనగానే మళ్ళీ ఏదో ఉందని, దెయ్యమని, భూతమని దానికి రూపాలు ఇచ్చి, వెలుగులు ఇచ్చి, రకరకాల జ్యోతులు చేసి, అవి చేసి, ఈ చేసి, అది ఎంత ఉంది అంత ఉందని దానికి సైజులు చెప్పి, ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారని జ్ఞానం తెలిసి ఆ స్థితిని పొందినటువంటి మహాత్ములు మళ్ళీ ఇంకో విధానంలో చెప్పారు. ఆత్మ అనేది పేరే అయినప్పుడు అనాత్మ కూడా పేరేగా. దాన్ని ఆత్మ అన్న ఒకటే, అనాత్మ అన్న ఒకటే. ఆత్మ ఉందన్న ఒకటే, లేదన్న ఒకటే. ఎందుకని అక్కడ ఉంది శక్తి. శక్తి లేదని బుద్ధుడు చెప్పలేదు. శక్తి లేకపోతే బుద్ధుడే ఉండడుగా ఆయన. ఇప్పుడు శక్తి లేదని బుద్ధుడు చెప్పాడు. ఆయన నేను నిర్వాణము అన్నాడు. మనం మోక్షం అంది ఏందన్నామో ఆయన దాన్ని నిర్వాణము అన్నాడు. ఆయన నిర్వాణము అంటే ఏంటి? పాళీ భాషలో చెప్పబడిన పదం అది. అదే మోక్షం ఇక్కడ సంస్కృత భాషలో. ఆయన మాట్లాడింది పాళీ భాషలో. ఆత్మ అనే పదాన్ని ఆయన ఎందుకు అనాత్మ అని చెప్పారు అంటే, ఆత్మ అన్నప్పుడు దాన్ని రకరకాలు చేసేసారు. దానికి రూపాలు ఇచ్చారు, రంగులు ఇచ్చారు, వెలుగులు ఇచ్చారు, బోళ్ళు అద్దేశారు దానికి. మళ్ళీ ఆత్మ అనగానే భూతాలు, దెయ్యాలు, సినిమాలు తీశారు. ఆత్మ అంటే ఒక పరిమితమైంది అన్నారు, దానికి సైజులు ఇచ్చారు, కొంతమంది అపరిమితం చేశారు. అందుకని ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు మనకే అని ఆయన ఆత్మ లేదు, అనాత్మ, శూన్యాన్ని అంటే ఈ అనంత ఆకాశాన్ని భావించుకోండి, అనంత ఆకాశాన్ని ధ్యానం చేసుకోండి అని శూన్యవాదము అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఖాళీని భావించుకోండి, మీరు ఖాళీ అయిపోయారు అంతే, ఖాళీగా ఉండండి. ఆకాశతత్వాన్ని చెప్పారు ఆయన, ఉన్నదాన్నే చెప్పారు ఆయన. ఎందుకని? ఆత్మ అనే పదాన్ని అనేక మంది భ్రష్టు పట్టించారు. ఆయనకేం ఆత్మ అనే పదం మీద కోపం లేదు. అలానే ఆత్మ అనే పదం పెట్టిన వాళ్ళకే అద్భుతమైనటువంటి జ్ఞానులు. అంటే ఒక బుద్ధుడు అనాత్మ అనే పదాన్ని వాడటానికి ఎంత అద్భుతమైన జ్ఞానం. అంటే ఆత్మ అనే పదాన్ని భ్రష్టు పట్టించారు కాలగమనంలో అని అనాత్మ అనే పదాన్ని వాడారు. అలాగే ఆత్మ అనే పదాన్ని మొదట వాడిన వాళ్ళు బుద్ధ భగవానుడు అంతటి మేధావులు, అంతటి జ్ఞానాన్ని పొందే అనుభవంతో పెట్టారు ఆ పేరు.
కానీ ఇందులో మళ్ళీ నా బోటుగాళ్ళు చేరిపోతారుగా తెలిసి తెలియని వాళ్ళు. వాళ్ళు ఆత్మకి సైజులు ఇచ్చారు, ఆత్మకి వెలుగులు ఇచ్చారు, ఆత్మకు రూపాలు ఇచ్చారు, ఆత్మని దెయ్యం భూతాలుగా చేశారు, ఆత్మని అనేకంగా చీల్చి చెండాడేశారు. అప్పుడు మళ్ళీ మానవ జాతిలో కన్ఫ్యూజన్లు వచ్చినాయి, విభిన్నతలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి, మతాలలాగా దేవుళ్ళలాగా ఈ ఆత్మ దాంట్లో. అందుకని అనాత్మ అనే పదం వాడేశారు. అనాత్మ అనే పదం వాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆకాశతత్వమే శూన్యం. ఇప్పుడు ఆత్మ అన్నప్పుడు అదేగా చెబుతున్నాం, ఆకాశమే అనేగా ఆత్మ అంటే చెబుతుంది. ఆత్మకి ఏం చెప్పట్లేదు, ఆత్మకి పర్యాయంగా ఏముంది అక్కడ, ఆకాశమే ఉంది. అనాత్మ అని ఆయన చెబుతుంది శూన్యవాదం, అదే ఖాళీ. ఇప్పుడు బుద్ధుడిది శూన్యవాదం అంటారు, శూన్యం అంటే ఖాళీ. ఆ ఖాళీని దేంతోనూ పోడ్చకండి అంటున్నారు బుద్ధ భగవానుడు. ఇప్పుడు ఆత్మ అని మీరు అనేక పేర్లు పెట్టి మళ్ళీ దేవుళ్ళని అయ్యని అని పూజ చేయబాకండి అని ఆయన దేవుడి పేరు ఎడతలు అసలు. ఇప్పుడు మీరు ఆత్మని దేవుళ్ళతో పూజ చేస్తున్నారు, మతాలతో పూజ చేస్తున్నారు, ఆకారాలతో పూజ చేస్తున్నారు, అనేక రకాలు చేసేసారు ఆత్మని. అందుకని నేను ఇప్పుడు ఆత్మని తీసేస్తున్నాను. మనం చూడండి, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇవన్నీ అర్థం అవటం కోసం చెప్పారండి. ఎవరు చెప్పింది తప్పు కాదు, అర్థం చేసుకునేవాళ్ళు లోపం. అందుకని ఇంకా తేలికగా అర్థమయ్యేలా చెబుదాము అనే చేసిన ప్రయత్నం బుద్ధ భగవానుడు సృష్టించిన అనాత్మ. నేను చక్కగా విపులంగా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకోండి. ఇది అందరికీ అర్థం అవ్వాలి, ఎక్కడ విభేదాలు లేవు. చెప్పేటప్పుడు ఇంకా బాగా అర్థం అవ్వాలని, ఇంకా బాగా అర్థం చేసుకోవాలని, అప్పుడున్న కన్ఫ్యూజన్లకు అనుకూలంగా, ఆ రోజుల్లో ఉన్న కన్ఫ్యూజన్లు ఏంటో బుద్ధ భగవానుడు తెలుసు, మనకు తెలియదుగా. ఆత్మని ఎన్ని రకాల చిత్రాలు చేసేసారు. అందుకని ఆ కన్ఫ్యూజన్ని మనుషులకు క్రియేట్ చేయకుండా సాధన కరెక్ట్గా వెళ్ళిపోవటానికి తనను అనుసరించిన వాళ్ళకు మాత్రమే ఆయన చెప్పారు అనాత్మ అనే పదం. దాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మ గురించి తెలుసుకోవటం అంటే మనకు అనిపించినట్టు, మనం ఏదో మనకు పరిమిత భావంలో మనకు తోచినట్టు, మనకు అర్థమైనట్టు, మనం చదివిన ఒక పుస్తకం, మనకు తెలిసిన ఒక గురువు, మనకు తెలిసిన ఒక మతం, మనం అంగీకరించి నమ్మినటువంటి ఒక సిద్ధాంతం, ఏదో ఒక పద్ధతి, దాంట్లోంచి తెలుసుకోవటం కాదు. అసలు ఆత్మ గురించి తెలుసుకోవటం అంటే ఏంటంటే మొత్తం విశాలంగా అన్నింటినీ అంగీకరించే మనసు ఉండాలి. బేసిక్గా ఎవరు కూడా స్టార్టింగ్లో ఏదో ఒక విషయాన్ని నమ్ముతారు. చిన్నతనం నుంచి మనం పుట్టినింట్లో ఏదో ఒక మతం ఉంటుంది, మన ఎంపిక కాదు అది. వాళ్ళు ఏదో ఒక దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారు, ఏదో ఒక భక్తి మార్గాలు నడుస్తూ ఉంటాయి, ఏదో ఒక ఆచార సాంప్రదాయాలు నడుస్తూ ఉంటాయి, అవి బట్టుకు వెళ్ళిపోతుంటాయి. అందువల్ల మనకి అవి నిజం అనిపించేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన గుణాలు, మన అలవాట్లు, మన స్వభావం, మనం చేసేటువంటి పనులు, మనం తినే తిండి, మనం కట్టుకునే బట్టలు, మన జీవన విధానం, మనం నిద్రపోవటం, మనం లేవటం, ఇదంతా కూడా మన ఇంట్లో మనం నేర్చుకున్నదే, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకున్నదే. అదే అలవాట్లు, స్వభావం, గుణాలు అని. మన ఏడుపులు, మన దుఃఖాలు, మన సంతోషం అన్నీ నేర్చుకున్నవి. అవి ఇప్పుడు నిజమైపోయినాయి మనకి. అలాగే మతము, దేవుడు, విధానము, పద్ధతి కూడా ఒక స్వభావంగా నిజమైపోయింది. అది ఎంపిక చేసుకొని అవునా కాదా అని తెలుసుకున్నది కాదు. కానీ జ్ఞానం అంటే ఏంటంటే ఇప్పుడు నీకు నీ అంతటా ఆలోచించేటువంటి శక్తి వచ్చినాక ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము అని నువ్వు స్వయంగా పరిశీలించేది. నీకెవరో చెబితే నువ్వు నమ్మేది కాదు. నమ్ముతానంటే నేను తప్పంట్లా, నమ్మకాలు అసలు నేను వాటి గురించి మాట్లాడట్లా. నీ స్వీయ పరిశీలన, ఆ స్వీయ పరిశీలన కూడా ఎలా ఉండాలి అంటే దేన్ని విభేదించటం కాదు, దేన్ని సమర్థించటము కాదు, ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం. ఒకవైపు మొగ్గు చూపిపోవటం కాదు. అంటే ఇది ఇలా ఉండాలి అంటే ఒక విశాలమైనటువంటి మనస్సు, ఒక విశాలమైనటువంటి బ్రెయిన్, అర్థం చేసుకునేటువంటి జ్ఞానశక్తి, అవగాహన శక్తి ఉండాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే అనేక మార్గాలు మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అని వెళ్ళిపోతుంటారు. ఆత్మ అనేది మళ్ళీ చెబుతున్నాను, పేరు మాత్రమే. అది ఒక స్థితికి, ఒక ఉన్నదానిని తెలియజేయడానికి పెట్టబడిన పేరు మాత్రమే. అనాత్మ అన్నా కూడా పేరు మాత్రమే. ఆత్మ అని ఏ స్థితిని అన్నారో అక్కడ ఆత్మను నువ్వు అనేకంగా ఊహించుకుంటున్నట్టున్నావు, నువ్వు ఊహించుకుంటున్నట్టు లేదు అని చెప్పడానికి ఆయన అనాత్మ అన్నారు. ఇప్పుడు ఆత్మ అనాత్మ కదా, దాన్నే మళ్ళీ దైవీ మార్గం వదిలేసేయండి, సైన్స్లోకి రండి, అంటే మామూలు సహజ మన జీవన విధానంలోకి రండి.
వీళ్ళు శక్తి అంటున్నారు. మొత్తం సృష్టికి కారణం ఒక శక్తి. ఇప్పుడు ఈ మనం సర్వవ్యాపక ఆకాశము ఖాళీ అని మనం ఏదంటున్నాం, అది ఖాళీ కాదు, అదంతా కూడా ఒక శక్తిగా ఉంది అనేది సైన్స్ కూడా చెబుతుంది. అందులో ఏమేమి ఉన్నాయి, దాని లక్షణాలు ఏంటి, అవన్నీ చెబుతున్నారు. అసలు మొత్తం ఈ ఆకాశం అనే దాంట్లో ఎప్పటి వరకు అంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి, మొదలు అనేది సృష్టికి లేదనుకోండి, అంతం అనేది సృష్టికి లేదు. కానీ మనం అలా మాట్లాడుకోకపోతే అర్థం కాదు కాబట్టి అలాగే చెబుతున్నాం. ఎందుకంటే మొదలు చివరి అంటేనే మనిషికి అర్థమవుతుంది. ఎప్పటి వరకు? అనందాత్మతత్వం అర్థమయ్యే వరకు. అంటే సృష్టిలో ఇప్పుడు ఏమైనా ఎంత సృష్టి జరిగిందో, అంటే మామూలుగా మానవ జాతి అనుకోండి, మిగిలిన వదిలేసేయండి. మానవ జాతి ఎంతమంది మనుషులు ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళారో వాళ్ళకి సంబంధించింది మొత్తం ఈ ఆకాశంలో రికార్డ్ అయి ఉంటుంది. ఎప్పటికైనా ఇవన్నీ తీయొచ్చు అని పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. అంటే ఇవన్నీ ఇక్కడ నిక్షిప్తమయ్యే ఉన్నాయి. ఎందుకంటే దానిలోనే జరుగుతుంది, ఇదంతా దానితోనే ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా విషయాలని స్టోర్ చేయట్లే. ఇప్పుడు సినిమాలు ఏంటి, ముందెప్పుడో తీసేసినటువంటి యాక్షన్ చేసినటువంటి వాటిని ఒక కెమెరాలో బంధించి దాన్ని ఒక రీల్గాను, ఇప్పుడు కొత్తగా చిప్పులు వచ్చినాయి, వాటిని అలా భద్రపరిచి మనకి వేసి చూపిస్తున్నారు. అవి ఎప్పటికైనా అలాగే ఉంటాయి. అలా భద్రపరిచే విధానాలు వచ్చినాయి కదా. అవి మనం భూమి మీద వస్తువులతోనే కనుక్కున్నాం కదా. కానీ అసలు ఇదంతా అనందాత్మశక్తిలో ఆల్రెడీ అలాగే జరుగుతున్నది. అదే సర్వవ్యాపక శక్తి. ఆ శక్తిని గుర్తించారు మహాత్ములు కూడా. మహాత్ములు ఇదంతా ఏం ఖాళీగా ఉందని చెప్పటం అంతరిక్షం. అంతరిక్షం అంటే ఏంటి? సర్వవ్యాపక ఆకాశములో ఉన్నటువంటి గ్రహగోళాలు వాళ్ళు పరిశీలిస్తున్నారు. అలానే వాళ్ళు ఈ ఆకాశ శక్తి, ఆకాశం కూడా శక్తి, అందులో ఉన్నటువంటి వివరాలన్నీ చెప్పారు ఏమేమి ఉన్నాయని. దాన్ని వాళ్ళు ఇంకో పేరుతో పిలిచారు. పేర్లు మార్పే తప్ప విషయాల్లో గందరగోళం లేదు. గందరగోళం ఉందని ఎవరికి అనిపిస్తుంది అంటే పరిమితంలో ఉన్నవాళ్ళకి. నాకు దేవుడు ఉన్నాడు, అసలు నాకు ఈ ఆకాశం ఏంటి, ఆత్మ ఏంటి, గొడవ ఏంటి, నాకు ఎక్కడ అర్థమైంది వస్తుంది, ఇదంతా నాకు ఎందుకు ఏదో పిచ్చిలాగా ఉంది. చక్కగా నా ఇంట్లో చిన్న ఫోటో పెట్టుకొని ఒక మూర్తిని పెట్టుకొని ఓ దేవుడు దేవతో నాదేదో ఆచారం సాంప్రదాయం, నా గెడ్డం పెంచుకోవటం, గుండు కొట్టించేసుకోవటం, లేకపోతే ఏదో ఒకటి నా రకరకాల బొట్లు, నా రకరకాల వేషధారణలో పొద్దున్నే లేచి నా దేవుడికి నా ఆచారం ప్రకారం, నా మతం ప్రకారం నేను ఏం చేయాలో అవి చేసేసుకొని చక్కగా రోడ్లమ్మటి వెళ్ళిపోయి మళ్ళీ నా ధన సంపాదన, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా కుటుంబం నేను బతికేసుకుంటా అన్న వాళ్ళకి ఇలాంటివి అనేకం ఏర్పడిపోయినాయి కనుక ఘర్షణగా ఉంటుంది. ఇదేంటి, ఎంతమంది దేవుళ్ళు ఏంటి, ఎంతమంది మతాలు ఏంటి, ఇన్ని విధానాలు ఏంటి, ఎంతమంది గురువులు ఏంటి, ఇన్ని పద్ధతులు ఏంటి, చిచ్చి మిగిలిన అన్ని అబద్ధాలు, మాయ, రైట్. ఎందుకంటే మేము ఇందులోనే పెరిగాం, మాకు ఇదే నిజం అనిపిస్తుందిగా. ఇప్పుడు పుట్టుకతో ఒక శాకాహారి ఇంట్లో పుట్టామనుకోండి, మనం మాంసాహారం తింటుంటే వాళ్ళని చూస్తేనే, అసలు మాంసాహారం చూస్తేనే తలదిప్పుకి వెళ్ళిపోతారు, ఆ వాసన భరించలేరు, కక్కేసుకుంటారు. ఎందుకని ఏమి లేదు, అలవాటు అంతే. అదే పుట్టుకతో ఒక మాంసాహారి ఇంట్లో పుట్టామనుకోండి, చక్కగా బ్రహ్మాండంగా ఏపుకొని రకరకాలుగా తినేసి శాకాహారం చూసి నవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ అలవాట్లు కదా, వాళ్ళు మనుషులు కాదా, వీళ్ళు మనుషులు కాదా? అలా అన్ని అలవాట్లు సార్. జ్ఞానం తెలిస్తే అలవాట్లను సత్యం అనుకుంటున్నావు. పదే పదే చేసిన అలవాట్లను, ఇంద్రియాలు గ్రహించిన విషయాలను నువ్వు సత్యం అనుకుంటున్నావు. అందుకని ఇక్కడ నువ్వు కూడా పరిశీలించుకోవాలి. నీకు జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం అంటే ఏంటో తెలుసా? చర్మ, కళ్ళు, ఇంద్రియాలు, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ముక్కు, నోరు అంటే 4 రుచి తెలుస్తూ, నోరు మాట్లాడటం, చర్మం మొత్తం స్పర్శ తెలియటం, శారీరక సుఖాలు మొత్తం కింద నుంచి పైదాకా శరీర అవయవాలన్నీ పనిచేయటం. ఇదంతా శరీరపరమైనటువంటి విషయం. దీన్ని భౌతికము అన్నారు. కానీ ఇప్పుడు జ్ఞానం, నేను మాట్లాడేది ఏంటి? నేను మాట్లాడుతున్న నోట్లోంచి మాట్లాడుతున్నా, నోటితోనే మాట్లాడుతున్నా, గొంతులోంచి వస్తుంది. కానీ భావం ఎక్కడ పుట్టింది? నాకు లోపల పుడుతుంది. ఇప్పుడు మీరు వింటమేంటి? విన్నప్పుడు ఏమైంది? మీ చెవుల ద్వారానే వెళ్తుంది, ఇంద్రియాల ద్వారానే వెళ్తుంది. మీరు చెవులే వింటున్నాయి, చెవు లేకపోతే వినలేదు మీరు. కానీ గ్రహింపు అని లోపల అర్థం ఉందో ఒకటి, అది గ్రహిస్తుంది. కొందరు బాగుందంటారు, కొందరు బాగోలేదంటారు, కొందరు అర్థమైందంటారు, కొందరు అర్థం కాలేదంటారు, కొందరు బాగా చెప్పాడంటారు, కొందరు బాగా చెప్పలేదంటారు. అది మీకు అర్థమైంది, కానీ ఎక్కడ భావరూపం మీ లోపల ఉంది. అంటే ఇంతకీ ఇదంతా ఎక్కడుంది? బేసు భావం అవుతుంది. ఇప్పుడు భావం ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది? ఏమీ లేదు, దానికి రూపమే లేదు.
భావానికి రూపం లేదు కదా, భావానికి ప్లేస్ ఏంటో తెలియట్లేదు కదా అంటే మనలోనే ఉందని తెలుస్తుంది, పర్టికులర్ ప్లేస్ తెలియదు అంతే. దానికి రూపం లేదు కదా అని లేదంటామా? అలాగే సర్వవ్యాపక ఆకాశ శక్తిని సైన్స్ శక్తి అని ఒప్పుకుంది, ఆ శక్తి నుంచి ఇవన్నీ ఏర్పడుతున్నాయి అని ఒప్పుకుంది. అదే శక్తిని పూర్వపు మహాత్ములు ఆత్మశక్తి అన్నారు, బ్రహ్మము అన్నారు. ఈ ఆత్మశక్తి బ్రహ్మము అన్నప్పుడు అది మనిషికి అర్థం అవటం కోసం ఒక దేవుడిగా తయారు చేశారు, రూపాలు తీసుకొచ్చారు, మనిషి లాంటి రూపాలు తీసుకొచ్చారు. చాలా శీర్షికల్లో చెప్పారు. మనిషికి అర్థం అవ్వాలంటే మనిషిలాగానే చెప్పాలి, స్త్రీలాగానో పురుషుడిలాగానో మనుషులకు అలాగే తెలుసు. ఇప్పుడు మనిషికి ఒక సింహం బొమ్మేసి సింహంలా చెబుతున్నారు అనుకోండి, సింహం భాషలో నీకు అర్థం అవుద్దా? సింహాలు మాట్లాడుకుంటున్నాయి, దాని గాండ్రింపు కాదు, అది మాట్లాడుకోవటమేది. అలా అన్ని జంతువులు మాట్లాడుకుంటాయి వాటి వాటి భాషలో, కానీ మనకు అర్థం కాదుగా. అందుకని జంతువులకు చెప్పాలంటే ఏ జంతువు అయితే ఆ జంతు దేవుడి రూపం వేసి దానికి ఆ జంతువుల్లో ఆ విజ్ఞానంతో చెప్పుకోవాలి, అది మనకు తెలియదు, తీసి పక్కన పెట్టారు. మనిషికి చెప్పాలంటే చెప్తుంది మనుషులే కనుక మనిషి లాంటి దేవుణ్ణి తయారు చేశారు, స్త్రీ పురుష దేవుణ్ణి. ఇలాగే కొన్ని మతాలకు వెళ్తే అంటే ఇది ఈ స్త్రీ పురుష దేవుళ్ళని ఆకారాలు శక్తికి ఆకారం ఇచ్చారు అంతే తప్ప ఆకారం నిజం కాదు. మీరు వెళ్ళి భగవంతుడికి సంబంధించిన మీరు పూజిస్తున్న దేవుడికి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలు అన్నీ చదివి పరిశీలించి విశదీకరించి చూసుకుంటే అందులో ఆ దేవుడి యొక్క అనంతత్వము నిరాకారతత్వమే ఉంటుంది. అది మీకు నేర్పడానికి చూపించడానికి పెట్టారని కూడా తెలుస్తుంది. ఈ విషయం ప్రజ్ఞ కలిగినటువంటి పండితులు మహాత్ములు అందరూ చెబుతున్నారు, నాయన ఇలా తయారు చేశారు, ఇందులో ఉన్న స్తోత్రార్థాలు ఇవేని అనంత తత్వాన్ని చెబుతున్నాయి అని. ఆ దేవుడు పరిమితుడు కాదు, అనంతుడు, అనంతత్వం అని చెబుతుంది. అనంతం అంటే ఏంటి? మళ్ళీ ఉంది ఆకాశమే. అనంతం అంటే ఇక్కడ ఒకటే ఉంది, ఆకాశం సర్వవ్యాపకంగా ఉంది, అదంతా శక్తి, శక్తి సాగరం. దాన్నే ఆధ్యాత్మికతలో ఆకాశగంగా అన్నారు. మళ్ళీ దాన్నే సైంటిస్టులు ఇది మొత్తం సర్వవ్యాపక శక్తి అన్నారు. వాళ్ళు శక్తి అని చెబుతున్నారు, అందులో ఏమేమి ఉన్నాయో చెబుతున్నారు, దాని లక్షణాలు ఏంటో చెబుతున్నారు. మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఈ ఆకాశంలో అన్నీ మొత్తం ఇప్పటి వరకు భూమి మీద జరిగిందంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఎన్ని జాతులు వచ్చినాయి, ఏం పుట్టినాయి, ఏం వెళ్ళినాయి, ఏం చచ్చినాయి, ఎంతమంది పుట్టారు, ఎంతమంది మనుషులు ఇక్కడ వచ్చారు, బతికారు, ఎలా బతికారు, ఏం చేశారు, అన్నీ ఇందులో ఉంటాయి. ఎప్పటికైనా తీయొచ్చు, ఆకాశిక రికార్డ్స్లో ఉంటాయి. అద్భుతం కాదు ఇది. మళ్ళీ ఇప్పుడు ఆకాశిక రికార్డ్స్ అంటే మళ్ళీ ఇది పట్టుకొని కొత్త మతాలు తయారవుతాయి, కొత్త విధానాలు తయారవుతాయి. ఆల్రెడీ తయారైపోయినాయి, వాళ్ళు రకరకాలు సృష్టించారు, సూక్ష్మ శరీరయానాలని అయ్యని ఇయని. ఏమీ లేదు అసలు ఇక్కడ. ఆకాశిక రికార్డ్స్ అంటే ఏమీ లేదు, సర్వవ్యాపక ఆకాశమే మొట్టమొదటి శక్తి. శక్తి ఏది ఉందో అదే, దానిలో దాని చలనం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే అవి దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావము, అవన్నీ ప్రాసెస్ చెప్పారు అంతే. పంచభూతములు, ఆ పంచభూతములన్నీ మళ్ళీ కలుస్తున్నాయి అంటే ఎక్కడ ఆగల, ఒకదాంట్లోనే మొత్తం ఇవన్నీ జరిగిపోతున్నాయి. దాన్ని గుర్తించిన మహాత్ములు, దానికి ఆధ్యాత్మికంలో గుర్తించిన వాళ్ళు ఆత్మ బ్రహ్మం అన్నారు. సైంటిస్టులుగా వచ్చిన వాళ్ళు దాన్ని ఎనర్జీ శక్తి అన్నారు. అందరూ ఒకటే చెప్పారు, కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. మళ్ళీ ఇలా అనేక మంది దీన్ని వేల వేల రకాలుగా మార్చారు. మార్చిన ప్రతి వాళ్ళు ఎవరన్నా మోసం చేయాలని కాదు, అసలు ఒక సామాన్యుడిని నడపడానికి ఏం అవసరం అని అనిపించినప్పుడు ఒక సామాన్యుడిని నడపడానికి ఒక తెగ తయారు చేసి, ఒక మతం తయారు చేసి, ఒక విధానం పెట్టారు. ఎందుకని? అక్కడ దాకా నువ్వు చేరలేకపోతున్నావు, అంత జ్ఞానం నీకు అర్థం అవట్లేదు కాబట్టి. అంతకు మించి అందులో ఏ విశేషత లేదు. ఆత్మ అన్న, అనాత్మ అన్న, శక్తి అన్న మొత్తం ఒకటే. లేదు శూన్యం అన్న, ఖాళీ అన్న, మీరు ఏదైనానండి ఉన్నది ఒకటే. అక్కడ దానికి ఎలాగైనా పిలుచుకోవచ్చు. అక్కడ ఏమీ లేదని మీరు చెబుతున్నా అసలు ఏమీ లేదు అనే పదం ఎప్పుడు వాడాల్సి వస్తుంది? ఏదైనా ఉంటేనే కదా. అంటే నువ్వు ఉన్న వాటిని గుర్తిస్తున్నావు, ఏంటి ఈ పదార్థాలను గుర్తిస్తున్నావు, మనుషుల్ని, చెట్లని, జంతువుల్ని ఇలా గుర్తిస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఏమీ లేదంటున్నావు. అది నీ అభిప్రాయం, అదే ఒక వ్యక్తి అభిప్రాయం అంతే. అక్కడి నుంచి అభిప్రాయం పెరుగుతూ వెళ్ళాలి, తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇంట్రెస్ట్ లేకపోతే అదే వాదిస్తూ ఉంటావు, నువ్వు కనపడతలేదుగా లేదంటావు. తప్పే ఉంది అందులో. అందుకే జ్ఞాననేత్రము, జ్ఞాననేత్రము అంటే ఏదో కన్ను వస్తుందని కాదు, జ్ఞానంతో ఆలోచించు. భావం కనపట్టలేదు, భావం కనపట్టలేదు కాబట్టి లేదంటావు, అది నీలోనే ఉంది కాబట్టి ఉందంటున్నావు. నువ్వు నీకు తెలుస్తుంది కాబట్టి ఉందంటున్నావు భావాలు.
అలాగే ఆ ఎరుకని పొంది ఆ సాధన చేసినప్పుడు అది కూడా ఉందని తెలుసు. దానికి ఒక ప్రత్యేక విధానం ఉంది, దానికి ఒక ప్రత్యేక చదువు ఉంది, దానికి ఒక ప్రత్యేక నేర్చుకోవలసినటువంటి ల్యాబొరేటరీలో పరీక్షలు చేసినట్టుగా విద్యార్థులు దానికి చేయవలసిన అంతరంగ ల్యాబొరేటరీలో సాధనలు ఉన్నాయి. ఆ ప్రొసీజర్లో ఆత్మజ్ఞానం చదువుకుంటూ నువ్వు దాన్ని సాధన చేసుకుంటూ ఆధ్యాత్మిక చదువులో ముందుకెళ్తే అది అనుభవం అవుతుంది. అసలు ముందుకే వెళ్లకుండా మనం ఏదో ఒకటి మనకు తోచింది మాట్లాడేసుకుంటే ఘర్షణలు పడతాయి. ఘర్షణలకు కారణం ఏంటంటే మనిషిలో ఉన్న జ్ఞానమే. నిజంగా జ్ఞానం ఉన్నవాడు అసలు ఎవరితోనూ ఘర్షణ పడ్డాడు. ఎందుకని? ఎవరికి ఎంత ముక్క తెలిసిందో అంత ముక్క చెబుతున్నారు అంతే. ఎవరికి ఎంత చిన్న ముక్క అర్థమైందో అంత చిన్న ముక్కనే మొత్తం విశ్వమని చెబుతున్నారు. అంటే నూతులో కప్పల వలె. తప్పే ఉంది, వాళ్ళకి అంత అర్థమైంది అంతే అనుకొని వెళ్ళిపోతాడు జ్ఞానం ఉన్నాయని. జ్ఞానం లేని వాళ్ళందరూ కూర్చొని కొట్టుకుంటూ ఉంటారు, నాది రైటు నాది రైటు నాది రైట్ అని. ఇక్కడ రైటు లేదు రాంగు లేదు. నాది రైట్ అన్న ఆయనకి మొత్తం అనంతంలో ఒక చిన్న ముక్క అర్థం చేసుకున్నాడు అంతే. మిగిలిన అనంతం ఆయనకి అర్థం అవ్వాలి. కాబట్టి తన మొక్కనే చదువుతున్నాడు. ఇంకో ఆయన ఇంకో మొక్క అర్థం చేసుకున్నాడు. ఎందుకు వీళ్ళందరూ చెప్పేది రైటే, ఎందుకని అవన్నీ అనంతంలో మొక్కలు. ఇక్కడే దాన్ని మొక్కలు మొక్కలుగా నరికి అర్థం చేసుకున్నారు. వాళ్ళకి మొత్తాన్ని అర్థం చేసుకునే శక్తి లేక. ఇది ఎదుగుతూ వెళ్ళాలి, వెళ్తే వస్తుంది. మొత్తాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అది సాధన చేసి అనుభవం పొందిన వాళ్ళు ఇంకా అద్భుతంగా ఉన్నారు. అసలు శరీర భావమే పోయింది మాకు అని చెప్పారు. వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. ఈ అనంత ఆత్మతత్వం కరెక్టేను, అది నిజమే అన్నారు. దాన్నే ఆ నిజాన్నే బుద్ధుడు నిర్వాణము అని చెప్పాడు. బుద్ధుడు శూన్యవాదం అంటారు. అంటే ఆయన అనాత్మ అని శూన్యాన్ని భావించుకోమని చెప్పాడు. ఇప్పుడు శూన్యాన్ని ఎందుకు భావించుకోవటం? వంద శూన్యమేగా. ఇప్పుడు ఆకాశతత్వం అంత శూన్యం కదా, శూన్యమేగా. ఆయన చెప్పింది కరెక్టే. ఆ శూన్యం కాదని ఆత్మతత్వవాదులేం గొడవ పట్టలేదు. అదే చెప్పేది. సరైన వాళ్ళు లేనప్పుడు పై వాళ్ళకి గొడవలు పెట్టేస్తుంటారు. ఈ అజ్ఞానులతో వచ్చింది. అసలు బుద్ధుడు ఎవరినన్నా నిందించాడా? ఎవరి జోలికి వెళ్ళలేదు. మహాత్ములైన జ్ఞానులు ఎవరి జోలికి వెళ్తారు? ఎందుకు వెళ్తారు? సత్యం చెప్పారు. అలాగే ఆత్మతత్వాన్ని చెప్పిన మహాత్ములు ఎవరిని నిందించలేదు. నిందించేవాళ్ళంతా ఎవరంటే మనబోటోళ్ళు, నాబోటోళ్ళు. మిడిమిడి జ్ఞానం, నాకు తెలుసు నాదే కరెక్ట్ అని. అక్కడ ఘర్షణ వస్తుంది, నింద వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. అది నీ స్వభావం. నీకు జ్ఞానం తెలుసుకునేటువంటి ఆసక్తి లేదు. దేన్నో దాన్ని పట్టుకొని ఆలాడుతూ కాలక్షేపం చేస్తావు. అది మతమైన అంతే, ఇంట్లో పెళ్ళమైన అంతే, మొగుడైన అంతే, ఏ విషయమైనా అంతే. దాన్ని పట్టుకు ఆలాడటం నీకు అలవాటు. అలా ఒకటి పట్టుకు ఆలాడుతూ తిరుగుతూ ఉంటావు అంతే. దాంతో ఘర్షణలు సృష్టిస్తావు, దాంతో నీకు కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. దాంతో నీకు అనుకూల సమూహాన్ని సృష్టించుకుంటావు, వ్యతిరేక సమూహాలకి ఘర్షణలు సృష్టిస్తూ ఉంటావు. అలా నీ శాడిజంతో హాయిగా బతుకుతూ ఉంటావు. అది నీ లోపల శాడిజం. నీ అర్థం కాని అజ్ఞానమే శాడిజంగా మారింది. జ్ఞానము అంటే ఏంటంటే ఎవరో కొంచెమే అర్థమైంది. ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, ఎదుగుతూ ఉంటాడు. ఆ చిన్నపిల్లడు తనకు అర్థమైంది కొంచెం మాట్లాడుతూ ఉంటాడు, అదే సత్యం అంటాడు. ఇప్పుడు 5 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు, ఏదో చెబుతాడు, అదే సత్యం అనుకుంటాడు. 10 ఏళ్ళు వచ్చినాక మారుతుంది, కాదు ఇది అనుకుంటాడు. అప్పుడు ఇంకోటి చెబుతాడు, అప్పటికే పూర్తిగా తెలియటం కాదుగా. అప్పుడు చెప్పిన సత్యమని వాదిస్తాడు. 20 ఏళ్ళకి అప్పుడు చెప్పేసి సత్యం అంటాడు, 30 ఏళ్ళకి అప్పుడు చెప్పేసి సత్యం అంటాడు, 60 ఏళ్ళకి అప్పుడు చెప్పేసి సత్యం అంటాడు, 90 ఏళ్ళకి అప్పుడు చెప్పేసి సత్యం అంటాడు. కానీ ఎప్పటికప్పుడు అతను ఇంతకు ముందు కంటే బెటర్ అవుతున్నాడు, విశాలం అవుతున్నాడు. ఇది ప్రాపంచిక జ్ఞానం. 90 ఏళ్ళకి మొత్తం అనుభవాలు వస్తాయి, అన్నీ వస్తాయి. చచ్చే రోజుకి సత్యాలన్నీ. అతనికి ఏం అనుభవం వచ్చింది అంటే 1వ సంవత్సరం, 5వ సంవత్సరం, 10వ సంవత్సరం, 20వ సంవత్సరం, 40వ సంవత్సరం, 50వ సంవత్సరం మాట్లాడిన విషయాల కంటే ఎక్కువ పరిజ్ఞానం వచ్చింది. సృష్టి తీరు, మనిషి తీరు అన్నీ అర్థమైంది. జీవితం ఇంతే అని ఏదో చెబుతాడు. కానీ మొత్తానికి చెప్పింది ఇంతకు ముందు చెప్పిన దానికంటే వ్యాప్తంగా కొంచెం పెరిగి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికతలో కూడా తెలుసుకుందాం అనుకున్నవాడు ఇన్ఫినిట్, అనంతం వరకు వెళ్ళిపోతాడు. నేను తెలుసుకోను, నేను చెప్పింది ప్రజలందరూ వినాలి, నా మాట కరెక్ట్ అనేటువంటి ఒక మూర్ఖపు స్వభావం ఉన్నవాడు తను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళని తను కొన్ని సమూహాలు తయారు చేసుకుంటాడు. ఆ సమూహాలకు అదే నిజమని నమ్మిస్తాడు. ఆ నిజంలోనే నడుపుతానంటాడు, అందులోనే వెళ్తాడు. పోనీ అలాగే పర్వాలేదు, మళ్ళీ మిగిలిన కాదని ఘర్షణలు సృష్టిస్తాడు. పరిమితి ఎప్పుడు ఘర్షణకు దారితీస్తుంది. అపరిమితి ఎప్పుడు అనంతం. ఉన్నది అదే, విశ్వం అంతా చూడండి ఉన్నది అదే. అందుకని ఎంతైనా ఎన్నిటికైనా చోటిస్తూనే ఉంటుంది.
అందులో ఎన్నైనా కొత్త ఉద్భవిస్తూనే ఉంటాయి, పాత వెళ్ళిపోతూనే ఉంటాయి. అదేమి పాత దాన్ని బట్టి కాలాడి కొత్త వాటిని రావద్దని చెప్పదు, కొత్తవి వస్తున్నాయి కాబట్టి పాత వాటిని ఇప్పుడు నశింపు చేసేస్తానని చెప్పదు. అన్నిటికీ ప్లేస్ ఉంది, ఎంతైనా ప్లేస్ ఉంది ఇక్కడ. అలా నీ హృదయం ఒక విశాలత్వంగా ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. అలా నీకు ఆచరణకు కావాలంటే నీకు నచ్చింది చేసుకో, అందులో తప్పేం లేదు. కానీ ఇంకో దాంట్లో ఘర్షణ సృష్టించాల్సిన అవసరమే లేదు. చెప్పేటప్పుడు కూడా మనదే కరెక్టు, నాదే కరెక్టు, ఇదే రైటు, మిగిలిన తప్పు అని చెప్పకూడదు. ఇది కూడా ఒక మార్గము అని చెప్పారు. అలా చెప్తారు మహాత్ములు. నిజమైన మహాత్ములందరూ అలాగే చెప్పారు. అయ్యా అందరూ చెప్పేది కరెక్టే, అన్నీ చెప్పేది కరెక్టే, ఎవరు ఎటు నుంచి అయినా ప్రయాణించవచ్చు, ఇదిగో మేము ఇలా చెబుతున్నాం, మాకు ఇలా అర్థమైంది, మా విధానం ఇది అని చెబుతారు. మీకు ఏది నచ్చితే అందులో ప్రయాణించండి అని చెబుతారు. అసలు సమూహాల కోసం గుంపుల కోసం ప్రయత్నించరు. సమూహాల కోసం గుంపుల కోసం ప్రయత్నిస్తున్నారంటేనే తప్పది. ప్రయత్నం కోరికలోంచి పుడుతుంది. ఇప్పుడు డబ్బు అనేటువంటిది ఎందుకు ప్రయత్నిస్తున్నాం? కోరిక ఉంది మనకి, కోరికలోంచి ప్రయత్నాలు పడతాయి. ఇంకా కోరికలతో వెళ్ళే వాళ్ళని అసలు మనం చెప్పగలమా? వాళ్ళు చేసేది చేసుకుంటానే ఉంటారు, ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళటం అనవసరం. మీకు విఘ్నత ఉంటే మీరు జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ విశాలత్వాన్ని పెంచుకుంటూ ఉండండి. అది ఇప్పుడు ఆత్మ అన్న, అనాత్మ అన్న, సైంటిస్టుల శక్తి అన్న, బ్రహ్మము అన్న, ఖాళీ అన్న, శూన్యము అన్న, ఆకాశం అన్న, మొత్తం ఒకే దాని గురించి మాట్లాడుతున్నారు. అదే మొత్తం సర్వవ్యాపక సృష్టి శక్తి. దానిలోనే సృష్టి జరుగుతున్నది, దానిలోనే తిరిగి కలిసిపోతున్నది. అది బయట ఎక్కడ జరగట్లేదు అసలు. దానిలోనే రూప వ్యక్తీకరణలు జరుగుతున్నాయి. రూపం ధరిస్తుంది అదే శక్తి, రూపాన్ని వదిలేస్తుంది అదే శక్తి. ఇది అర్థం చేసుకుని అందులో నిశ్చలంగా స్థిరపడిపోగలిగినటువంటి అంతరంగ భావస్థిరత రావాలి. సాధన అంటే అది, తపస్సు అంటే అది. అంతరంగంలో నువ్వు దాన్ని దర్శించాలి. అంతరంగంలో భావస్థిరత. ఇప్పుడు అంతరంగంలో నేను మనిషిని, ఈ శరీరాన్ని అనే భావం ఉంది నీకు. నాకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉంది, ఇది నీ భావం. ఓకే, దాని ప్రకారం ప్రయాణించు. ఆ భావం ఎంత పెంచుకుంటావో అంత పెంచుకోవటమే కాదు. నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా ఆస్తి పెంచుకున్నావు కనుక మీరు చూడండి, నా కొడుక్కి ఏమన్నా ఉద్యమం అన్నదే ఆదుర్త కలిగిచ్చేస్తుంది. అక్కడ ఏం అవదో. ఒకవేళ అయినా కూడా అది ఇంకో శరీరం, కానీ నీకు అంతకంటే ఎక్కువ నొప్పి ఉంటుంది, అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. అయినోడి కంటే నీకు ఎక్కువ కంగారు, ఎక్కువ బాధ, ఎక్కువ నొప్పి అన్నీ ఎక్కువ ఉంటాయి. కారణం భావము, నువ్వు తగిలించుకున్న భావం. అదే పక్కింటి పిల్లడికి పక్కింటి వాళ్ళకి అనిపించదుగా. ఆ పిల్లడో మనోడో ఎవరైనా సరే, నా అనుకున్నది నీకు స్పందన అధికమైపోతుంది. అలా నువ్వు జ్ఞానాన్ని గ్రహిస్తూ సత్యాన్ని గ్రహించి ఆ భావస్థిరత అనంత విశ్వవ్యాపక ఆత్మశక్తిని నేనే అనేటువంటి భావాన్ని నీలో నిలుపుకుంటావు. అంతే, ఇక్కడ జరిగేది ఏమీ లేదు. శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది, బుద్ధి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అన్నీ అలాగే జరుగుతాయి. ఆ భావస్థిరత అదే తపస్సు. అప్పుడు ఏమైంది? ఆ భావం వచ్చినప్పుడు భావంలో నువ్వు ఎంతైనా వ్యాపించగలవు, శరీరంతో వ్యాపించలేవు. అదే జ్ఞానం. జ్ఞానంలో, భావంలో, ఊహలో నువ్వు ఎంతైనా వ్యాపించగలవు. అది సత్యమేగా, లోపల ఉన్నాయి కదా, అబద్ధం కాదుగా. భావం లోపల ఉంది, జ్ఞానం ఉంది, ఊహ ఉంది, నడుస్తుందిగా. అందులో ఎంతైనా వ్యాపించగలవు నువ్వు. ఆ వ్యాపక శక్తి ఏది ఉందో అదే సర్వవ్యాపక ఆకాశ శక్తి. నీలో ఉన్న ఆకాశ శక్తి కూడా అదే. ఇప్పుడు నాలో భావాలు ఎక్కడున్నాయి, నాలో ఊహలు ఎక్కడ సాగుతున్నాయి, నాలో ఆలోచనలు ఎక్కడ సాగుతున్నాయి, నాలో సమస్తము అసలు ఎక్కడ లోపల కదలికలు ఎక్కడ సాగుతున్నాయి అంటే నీ లోపల ఉన్న ఆకాశం. మరి నా లోపల ఉన్న ఆకాశం నాకు తెలియట్లేదు ఏంటండి అన్నావు అనుకో, బయట ఉన్న ఆకాశం నీకు తెలిసిందా? దాన్ని ఖాళీ అయింది కదా, నువ్వేం దాంట్లో తిరుగుతున్నావు, తెలియకే కదా. బయట ఉన్న ఆకాశం నీకు తెలియలే, బయట నువ్వు మనుషుల్ని, చెట్లని, పుట్టలాగా గుర్తించావు. అలా ఒక భావస్థిరత, సాధనలో భావస్థిరత, అంతకు మించి ఏమి ఉండదు. ఎప్పుడైతే ఆ భావస్థిరత లోపల వచ్చి నేను అనంత ఆత్మశక్తి నేను వచ్చిందో, ఇప్పుడు నేను భర్తనే అన్నావు అనుకో, భార్యకి తగ్గట్టుగా ప్రవర్తిస్తావు. నేను తండ్రిని అనుకున్నావు అనుకో, పిల్లలకి తగ్గట్టుగా ప్రవర్తిస్తావు. నేను కొడుకుని అనుకున్నావు అనుకో, నీ తల్లిదండ్రులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తావు. అలానే నువ్వేం భావించుకుంటున్నావు దానికి తగ్గట్టు ప్రవర్తిస్తావు. అలాగే నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపరాలను అన్న భావన కలిగినప్పుడు దానికి తగ్గట్టు ప్రవర్తిస్తావు.
అంత భావన వరకు నువ్వు వెళ్ళొచ్చు అని ఆత్మజ్ఞాన మార్గ మహాత్ములు చెప్పారు. ఇది సత్యం. నువ్వు అంత భావాన్ని పొందగలవు, ఎందుకంటే అంత ఇక్కడ ఉంది కనుక. సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉన్నటువంటి భావం అదే కనుక. ఒక మనిషిగా నువ్వు అంత భావాన్ని పొందగలవు. నువ్వు పరిమిత భావాల్లో ఉండిపోతానంటే ఉండు. ఇప్పుడు నేను మనిషిని అనే పరిమితంలో ఉంటానంటే ఉండి ఎవరొద్దన్నారు. ఈ శరీరమే నేను అనుకుంటానంటే ఉండి ఎవరొద్దన్నారు. అది అబద్ధమని కూడా చెప్పట్లేదు, అది నిజమే. నువ్వు ఇప్పుడు ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరంతోనే ఈ శరీరాన్ని ఉపయోగించుకునే ఆ జ్ఞానభావాన్ని కూడా పొందాలి. ఈ శరీరం లేకుండా పొందడం కుదరదు. అయితే నేను అనంతాత్మతత్వాన్ని అనే భావాన్ని పొందినప్పుడు ఈ శరీర భావాలన్నీ నీకు నలకలైపోతాయి. ఎందుకని దానికి తగ్గట్టు ప్రవర్తిస్తావు. అప్పుడు భర్తలో ఒకలా ప్రవర్తిస్తావు, భార్యలో ఒకలా ప్రవర్తిస్తావు, కొడుకులో ఒకలా ప్రవర్తిస్తావు, కూతురులో ఇంకోలా ప్రవర్తిస్తావు, తండ్రిలో ఒకలా ప్రవర్తిస్తావు. అలాగే అనంత ఆత్మజ్ఞానిలా ఒకలా ప్రవర్తిస్తావు. అది కూడా ప్రవర్తనే, అది కూడా భావనే. అంత భావన వరకు నువ్వు చేరుకోవచ్చు అన్నారు సార్. అంతే, ఏమి లేదు. దానికే నిర్వాణం అని బుద్ధుడు పేరు పెడితే, మోక్షం అని వీళ్ళు పేరు పెడితే, అంతకుమించి అక్కడ ఏం లేదు. ఈ మధ్యలో బోల్డ్ మంది వచ్చి వీళ్ళు ఇదంతా ఏంటి మా సొంతవి సృష్టించాలని వాళ్ళు లోకాలు సృష్టించి ఆ లోకాలకు దేవుళ్ళని సృష్టించి వాళ్ళు కొత్త లోకాలు తయారు చేసుకున్నారు. వాళ్ళ దేవుడు, వాళ్ళ దైవలోకం, స్వర్గం, నరకం అందులో పెట్టుకొని తర్వాత మీకు సీట్లు ఉంటాయని, మా దేవుడి లోకంలో అయితే ఇలా ఉంటుందని, మళ్ళీ మీ దేవుడి లోకం అబద్ధమని. ఇది మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారుగా. మనిషి ఇప్పుడు మనం ఇంట్లో ఘర్షణ పడం. భార్యాభర్తలు ఒక అభిప్రాయంలో ఉంటారా, తండ్రి కొడుకులు ఒక అభిప్రాయంలో ఉంటారా, తల్లి కూతుళ్ళు ఒక అభిప్రాయంలో ఉంటారా? ఏ ఇద్దరు మనుషులు ఏకాభిప్రాయంలో ఉండరు. అదంతా మానవ గుణం కాబట్టి గుణంతో ఇక్కడ కూడా సృష్టించుకున్నారు. అది ఆత్మ అన్న, అనాత్మ అన్న, శక్తి అన్న, ఖాళీ అన్న, శూన్యం అన్న, ఆకాశం అన్న ఒకే దాని గురించి చెబుతున్నారు. ఒకటే ఒక్క దాని గురించి చెబుతున్నారు. అది కూడా చెబుతున్నాం. మళ్ళీ నువ్వేదో మహిమ మాయలు గారడీలు మంత్రతంత్రాలతో ఏదో అక్కడికి వెళ్తావు అనుకుంటున్నావేమో. కాదు. భావస్థిరత, భావ వ్యాప్తి, భావములో మాత్రమే నువ్వు ఆ స్థితిని పొందగలవు. ఇప్పుడు మనం అన్నీ అనుభవించేది భావాలేగా. సుఖం భావం, దుఃఖం భావం, ఊహాత్మకమైనటువంటి సుఖ దుఃఖాలు పొందేస్తుంటాం. అసలు ఏది పొందినా అది భావరూపంలో నిక్షిప్తమవుతుంది. ఏది పొందాలన్నా భావం కదిలి దాన్ని తీసుకురమ్మంటుంది. మూలం భావమే. ఆ భావమే సర్వవ్యాపక ఆకాశం. ఆ అనంత భావాన్ని సాధనతో పొందుతావు, తపస్సుతో పొందుతావు. దానికి అవసరమైన సబ్జెక్ట్ చెప్పారు. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే అది ఉన్నదే, లేనిది కాదు, కల్పన కాదు. అందుకని మహిమలు మాయలు అక్కడేం అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపో. ఆ సత్యం నీ చుట్టూ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి అనంత ఆకాశతత్వమే. అది నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నప్పుడు దాన్ని హృదయాకాశము, చిదాకాశము, దహరాకాశము ఇలా రకరకాలుగా పిలిచారు. ఎందుకు రకరకాలుగా పిలిచారంటే ఏ మహాత్ముడికి ఎలా తోచితే అలా పేరు పెట్టాడు. మనుషులందరికీ రకరకాల పేర్లు పెట్టుకోవట్లే. ఇప్పుడు నీ పిల్లలకి నీకు నచ్చిన పేరు పెడతావు. ఆయన ఏదో చెప్పదలిచాడు, ఆయనకి నచ్చిన పేరు పెట్టాడు, అంతే. ఆ పేర్లు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. పేర్లు పట్టుకొని కొట్టుకోబాకండి. పేర్లలో ఏమీ లేదు, ఒక స్థితిని అవి చెబుతాం. ఆ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందు అసలు తెలిసినా తెలియకపోయినా దేనిని విమర్శించకుండా, ఎవరి జోలికి వెళ్ళి ఇది తప్పు రైట్ అని చెప్పకుండా పరిశీలించే ప్రయత్నం చేసే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ముందు అసలు పరిశీలించాల్సింది బయట కాదు. బయట పరిశీలించుకుంటా వెళ్తే నువ్వు మతాలు, మార్గాలు, విధానాలు, గ్రంథాలు ఇవి చూసుకుంటా వెళ్తే నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా నీ పరిశీలన పూర్తి అవ్వదు. 1000 జన్మలు ఎత్తినా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని పరిశీలన నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు గమనించుకో. చాలా సహజ విషయం కదా ఇది. నువ్వు ఏ దేవుడితో వెళ్తే ఏంటి, ఏ మతంతో వెళ్తే ఏంటి, ఏ గురువుతో వెళ్తే ఏంటి, వెళ్ళు. ఎవరు వెళ్ళొద్దన్నా చక్కగా వెళ్ళు. కానీ నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏంటి పరిశీలించేది? నీ ఆలోచనలు, నీ భావాలు, నీ గుణాలు, నీ స్వభావం, నీలో ఉన్న చెడు. మంచి కూడా తెలుస్తుంది పరిశీలించుకుంటే. మంచి ఉంచుకో, మంచి వల్ల నష్టమే ఉంది. చెడే ఉందో చూడు, చెడు తొలగింప చేసుకో. సింపుల్, ఇంతే చెప్పబడుతుంది. అసలు ఏం లేదు ఇక్కడ. దీనికి మనం ఏదో రకరకాల పట్టుకు వెళ్ళాడుతున్నాం. ఎందుకంటే అనేకం తయారు చేశారు కనుక. చెడు పోగొట్టుకోవడం పని నేను చేయను. ఎందుకంటే నన్ను నేను చూసుకోవటం, నన్ను నేను గమనించుకోవటం, నన్ను నేను నిగ్రహించుకోవటం, నన్ను నేను అదుపులో ఉంచుకోవటం, నా చెడు పోగొట్టుకోవటం నా వల్ల కాదు కనుక. అబ్బో ఇది చాలా కష్టమైన ప్రక్రియ కనుక
బయట ఏదన్నా చెప్పండి సార్, ఒక మతం చూపించండి, ఒక దేవుణ్ణి చూపించండి, ఒక గురువుని చూపించండి, ఆయన వెనక తిరగమని చెప్పండి, ఆయన ఏదో పూజించమని చెప్పండి, ఆయన ఏదో అర్చించమని చెప్పండి, ఆ దేవుడికి ఏమైనా చేయమండి చేస్తాను, ఈ గురువుకి ఏమైనా చేయమండి చేస్తాను. ఎందుకంటే తేలిక. క్రియాత్మక మనసుకి దేన్నొక దాన్ని పట్టుకొని ఓగటం, ఎప్పుడు కదలటం దానికి అలవాటు, అది తేలిక. అందుకని ఆ తేలిక పనులు చెప్పండి. అంతేగాని నా లోపలికి వెళ్ళిపోయి నన్ను చూసుకొని ఇప్పుడు నువ్వు గుణమార్పు చేసుకో అంటే నా వల్ల కాదు బాబు. నేను నా గుణాలను నేను ఎక్కడ మార్చుకుంటాను, ఆల్రెడీ నాకు తయారైపోయినాయి. నన్ను నేనే ఇంకో మనిషిలా చూసుకోవటం, నన్ను నేనే ఇంకో మనిషిలా గమనించుకోవటం, నన్ను నేనే ఇంకో మనిషిలా నాలో చెడుని పట్టుకొని ఐడెంటిఫై చేయటం, నాలో దొంగని నేను పోలీసులో పట్టుకోవటం, మళ్ళీ నాకు నేనే చెప్పి ఒరే మారిపోరా ఎందుకు ఈ చెడ్డ పనులు, అమ్మ మారిపో ఎందుకు ఈ చెడ్డ పనులు నాకే చెప్పుకోవటం. అబ్బో ఇది నా వల్ల అసలు కాదు, నేను చేయలేను అన్నోళ్ళు ఇక అలా సాగుతానే ఉంటారు. వాళ్ళ వల్ల కాదు కదా పాపం, వాళ్ళే చదువుతున్నారుగా మా వల్ల కాదు. అందుకని బయట ఏమన్నా చేసేది చెప్పమన్నారు. బయట చెప్పేవాళ్ళు బోల్డ్ మంది తగిలేరు, వెళ్ళి చిల్లర ఇచ్చి దక్షిణ ఇచ్చి వాళ్ళు చెప్తారు, అవన్నీ చేసుకొని వాళ్ళు వెనక తిరుగుతూ ఉండేవారు. వద్దన్నారు. ఎవరు ఇక్కడ ఎవరిని ఏమనలా. అసలు కావాలనుకున్న వాళ్ళు దాన్ని వెంటపడి తెలుసుకుంటారు. జ్ఞానం అంటే అది నీలో ఉంది, నువ్వు జ్ఞానస్వరూపుడువే, జ్ఞానస్వరూపురాలివే. కాదు నేను శరీరం అనే భావనలో ఉంటాను, నాకు జ్ఞానంతో పని లేదు, నన్ను నేను చూసుకొని నేను శరీరం కోసమే బతుకుతాను, అందుకని శరీర సంబంధిత మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు ఎవరున్నారో చక్కగా బయట తిప్పుతూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటాం అంటే వెళ్ళిపోండి, తిరగండి. మా అంతరంగంలోకి మేము వెళ్ళమంటే ఎవరు వద్దండి. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ప్రపంచంలో ఉంటుంది అంటున్నా. ఇందులోంచి ఎవరో ఆల్రెడీ చెప్పారు, ఆత్మజ్ఞానం దాకా ఎవరు వస్తారంటే కోటాను కోట్లలో ఒక ధీరుడు మాత్రమే రాగలడు అన్నారు. ధీరుడు అనే పదం కూడా వాడారు. ఎందుకని అంటే ఇంత కింద స్థాయి నుంచి దేహభావన, మనోభావన, ఇంద్రియ భావన, నేను, నాది, నా వాళ్ళు, వీటన్నింటినీ దాటుకుంటూ ఎంత ధీరుడు కాకపోతే అనంత ఆత్మతత్వం వరకు వస్తాడు. వీటిని వదులుకుంటూ, ఈ గుడ్డి నమ్మకాలు వదులుకుంటూ, ఈ విషయాలు వదులుకుంటూ. అంటే ఎంత ధైర్యం కావాలి అసలు ముందు, తన మీద తనకి ఎంత అదుపు కావాలి. డబ్బు పట్ల కానీ, కోరికల పట్ల కానీ, ఆసక్తి పట్ల కానీ, ఒక ధర్మపరాయణుడు, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు 100కి 100 పాళ్ళు నీతి నిజాయితీలతో సాగుతూ నాకున్నదాంతో మాత్రమే తృప్తిగా ఉంటాను, లేకపోయినా పర్వాలేదు, ఉన్నంతలో సంతృప్తిగా సాగుతాను అనేటువంటి ధీరత్వం. ఎంత ధీరత్వం, మామూలు ధీరత్వం. అటువంటి ధీరులకి అది అర్థమవుతుంది. అటు స్త్రీలు అవచ్చు, పురుషులు అవచ్చు. అంటే ముందు వదలగలగాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలగాలి. వదలగలగాలి నువ్వు శరీరం వదిలేయటం, కుటుంబం వదిలేయటం, ఇల్లు వదిలి పారిపోవటం కాదు. అసలు అక్కడుండి చేస్తేనేగా యుద్ధం. బయటకు పారిపోతే యుద్ధం ఎక్కడుంది అసలు? అది కాదు, అక్కడుండి ధర్మంగా ఉండాలి, చెడుతో యుద్ధం చేయాలి. ఆటోమేటిక్గా నీ జ్ఞానం అదే వచ్చేస్తుంది. ఆలోచించి చూడండి. మళ్ళీ మీకు సందేహం వస్తే అడగండి. ఇక్కడ ప్రశ్న మెయిన్, బుద్ధ భగవానుడు అనాత్మ అని చెప్పాడు కదా, ఆత్మ గురించి చెప్పలేదు కదా, దాన్ని విశ్లేషించండి అన్నారు. రెండవది విపాసనా ధ్యానం అంటే ఏంటని అడిగారు. విపాసనా ధ్యానం గురించి మళ్ళీ సపరేట్ ఇంకో శీర్షిక చెప్పుకుందాం. ఇదే కొంచెం పెద్దదైపోతుంది శీర్షిక, అందుకని ఈ శీర్షికని ఇక్కడికి ఆపుకుందాం. దీని తర్వాత శీర్షికగా విపాసనా ధ్యానాన్ని చెప్పుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. విషయాలను ఉన్నది ఉన్నట్టుగా గ్రహించటం అనేటువంటి ఒక అలవాటు చేసుకోండి. దేనికి ఒక పక్షపాతంగా, అంటే దేన్ని సమర్థించొద్దు, దేన్ని విమర్శించొద్దు. నీకేది కావాలో అది చేసుకో, తప్పేం లేదు. కానీ నాదే కరెక్ట్ అంటాం సమర్థించడం, నీ తప్పు అంటాం విమర్శించడం. నాది ఎలాగో అందరూ అలాగే, నేను ఎలాగో అందరూ అలాగే, నా జీవితం నాకెంత ముఖ్యం, అందరి జీవితాలు అందరికీ అంత ముఖ్యమే. ఇది సహజ సత్యం కదా. నిన్నేం తినద్దాని లేదే, నిన్నేమి అనుభవించొద్దాని లేదే, కానీ సహజ సత్యంలో జీవించు అని చెప్పారు. నిజంగా అది సహజ సత్యం కదా, అలాగే జీవిద్దాం. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు. ఎక్కడన్నా తప్పు ఉందనిపిస్తే దయచేసి నన్ను క్షమించి అక్కడికి వదిలేయండి. నేను సామాన్యుణ్ణి, నేను అంత పెద్ద గొప్ప విషయాలు తెలుసుకున్నా లేదా ఆత్మానుభూతి పొందిన జ్ఞానిని అస్సలు కాదు. ఏదో నాకు తోచింది, నాకు అనిపించింది చెబుతున్నాను. తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే తీసుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.